చేద్దాం. ఓకే. సో, ఈసారి ఎవరన్నా మర్చిపోతే కొద్దిగా గుర్తు చేయండి మాస్టర్స్. ఓకే. సో, ఈ విధంగా ఈ 3 పాయింట్స్ ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. మీరు చాలా సులువుగా డబ్బుని, ఆనందాన్ని, భోగభాగ్యాలను ఆకర్షించగలరు అంటే. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూనే ఏమేమి ఇంప్లిమెంట్ చేశారని పూర్తి ఎరుకతో ఉండి, వాటిని మళ్ళీ సజెస్ట్ రూపంలో మీకు అందిస్తూ వచ్చారంతే. ఈ జర్నీ అంతా కూడా. ఓకే. ఇది ఎప్పటి నుంచి జరిగింది అని చూస్తే గనక జూన్ నుంచి స్టార్ట్ అయింది. జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 7 మంత్స్ అవుతుంది మాస్టర్. అంతే కదా! జూన్, జులై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 7 మంత్స్ కూడా కాలేదు. ఈ మంత్ తీసేస్తే 7 మంత్స్. అంటే 6 మంత్స్‌లోనే ఇంత అప్‌లిఫ్ట్‌మెంట్ నాలో జరిగింది. అంటే ఇది ఏదో గొప్ప విషయం కింద చెప్పట్లేదు. కానీ గొప్ప విషయమే. ఎందుకు? మనం ఎప్పుడైతే హయ్యర్ సెల్ఫ్ తోటి కనెక్ట్ అవుతామో, మన కాన్షియస్ తోటి ఎప్పుడు ఎరుకతో ఉంటామో, మనకి చాలా జరుగుతాయన్నమాట మార్పులు. సో, హెల్త్ పరంగా చేంజెస్ చేసుకోగలిగాను. నా పరంగా అంటే లైక్ మెంటల్ లెవెల్‌లో, ఫ్యామిలీ పరంగా చేంజెస్ చేసుకోగలిగాను. అండ్ దెన్ ఫినాన్షియల్‌గా షిఫ్టింగ్ చేసుకోగలిగాను. నెక్స్ట్ అదే విధంగా చూస్తే గనక జ్ఞానం పరంగా చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అండ్ దెన్ చాలా మందికి సాధన పద్ధతులు అందించగలుగుతున్నాను. గైడ్ చేయగలుగుతున్నాను. వాళ్ళ మెంటల్ బ్లాకేజెస్, హెల్త్ రిలేటెడ్‌గా ఉండే బ్లాకేజెస్ వీటన్నిటిని కూడా పర్సనల్‌గా కౌన్సెలింగ్ ఇస్తూ క్లియర్ చేయగలుగుతున్నాను. మరి ఇంత ఎలా సాధ్యమవుతుంది? అలా అని చెప్పేసి వేరే ఏం లేను కదా! ఇక్కడ కుదిరినంత కాలం హైదరాబాద్‌లో ఉంటున్నాను. కుదిరినంత కాలం అక్కడ ఉంటున్నాను. తింటున్నాను, తిరుగుతున్నాను, ట్రిప్స్‌కి వెళ్తున్నాను. మధ్యలో స్పిరిచ్యువల్ ట్రిప్స్ చేశాను. ఆ! సో, ఇలా ప్రతీదీ ఉన్నాయి. మాక్సిమం ఎక్కడ సెషన్స్ అటెండ్ అవుతే అక్కడికి వెళ్తున్నాను. వాటిని కూడా ఫాలో అప్ చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనం దృష్టి అనేది ప్రాపర్‌గా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం మనకి ఈజీ అయిపోతుంది. సో, మనం ఎంత కాలంగా చేస్తున్నాం అనే దానికంటే కూడా, మన యొక్క సాధన మీద విశ్వాసాన్ని, ఆ యొక్క అంశం మీద మనం దృష్టిని ఎంతగా పెట్టాము అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. అంటే ఎలా ఉండాలంటే ఫోకస్. రామ్‌తా ఒకటే చెప్తాడు. యూ కెన్ డూ ఎనీథింగ్. మెయిన్ ఏంటి? కీ ఏంటి అంటే ఫోకస్. మీరు ఎప్పుడైతే ఫోకస్ పెడతారో, మీరు 100కి 1000% రిజల్ట్ పొందుతారు. చాలా ఫాస్ట్‌గా. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా. ఓకే. సో, ఇలా వెళ్ళే క్రమంలో ఇంకా నేచర్‌తో కనెక్ట్ అవుతూ ఉండాలని చెప్పేసి ఎక్కువ నేచర్‌తో కనెక్ట్ అవ్వడము. అంటే పాజిబిలిటీస్‌ని క్రియేట్ చేసుకున్నాను. మీరనుకోవచ్చు. మీకు పాజిబుల్ అవుతుంది. మీరెళ్తున్నారు, ఉంటున్నారు. మీకు ఇదవుతుంది, అదవుతుంది అని జెప్పేసి. కానీ ఇక్కడ వీటిని కూడా నేను క్రియేషన్ జేసుకున్నాను. సో, కంప్లీట్‌గా థాట్ లెవెల్‌లో క్రియేషన్ చేసుకున్నా. అందరూ నాకు సహకరిస్తున్నారు. నా భార్య నాకు సహకరిస్తుంది. నా కుటుంబం నాకు సహకరిస్తుంది. అక్కడ జరిగే కార్యక్రమాలకు అక్కడికి ఎందుకంటే అది అన్‌నోన్ ప్లేస్. ఎప్పుడు నేను వెళ్ళలేదు. అక్కడ వాళ్ళెవరో నాకు తెలీదు. ఆ ఊరు వాళ్ళెవరో నాకు తెలీదు. బట్ అయినా కానీ ఎప్పుడైతే మనం పూర్తి ఆ యొక్క విల్లింగ్ తోటి, ఆ ప్రేమతత్వంతోటి మనం క్రియేషన్ చేసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఎన్విరాన్మెంట్ కూడా మనకు సహకరిస్తూ ఉంటుందన్నమాట. ప్రకృతి కూడా, అక్కడున్న పరిస్థితులు కూడా మననెప్పుడు ఆహ్వానిస్తూ ఉంటాయి. సో, అలా క్రియేషన్ చేసుకోబట్టే ఇంత ఫాస్ట్‌గా షిఫ్టింగ్ జరుగుతుంది. ఏది జరిగినా, ఇంట్లో ఏం డిస్కషన్స్ వచ్చినా, బయట ఏం డిస్కషన్స్ వచ్చినా, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఇంకోటి ఏమొచ్చినా కానీ, జస్ట్ ఆ వచ్చిన దానికి ఎందుకొచ్చిందన్న ఆలోచన కూడా లేదు. దాన్ని ఎలా మార్పు చేయాలి అనే ఒక థాట్ తోటి, ఒక థాట్‌ని రిలీజ్ చేస్తూ, ప్రేమతత్వంతో రిలీజ్ చేస్తున్నప్పుడు అయన్నీ మార్పు చెందడము. సో, ఇలాగా ప్రతి దాన్ని జ్ఞానంతో ఆచరణలో పెడుతూ ముందుకు వెళ్తూ, ఈ షార్ట్ పీరియడ్‌లోనే ఈ యొక్క రీకాల్‌ని మళ్ళీ మీకు ఈరోజు అందించడం జరుగుతుంది. ఓకే. వయస్సు, లింగము, చిన్న పెద్ద తేడాలు మీలో ఉన్నాయి. మీ సహజమైన ఆలోచనలో కాదు. అంటే ఇక్కడ చూడండి. నేనింత పెద్దగున్నాను. నేను అబ్బాయిని, నేను అమ్మాయిని, నాకు ఇంట్లో అవకాశం లేదు. లేకపోతే చిన్నదాన్ని, నేను పెద్దదాన్ని. ఈ తేడాలన్నీ ఎలా ఉన్నాయి? వ్యక్తిత్వంలో ఉన్నాయి. మీకు పర్సనాలిటీలో ఉన్నాయి. కానీ మీ సహజమైన ఆలోచనలో కాదు కదా! మీ థాట్ లెవెల్‌లో అవన్నీ లేవు. మీ థాట్ లెవెల్‌లో మీరెప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. మీ ఐడెంటిటీ అనేది ఎప్పుడూ అలాగే ఉంది. కానీ మీ వ్యక్తిత్వమే మారుతూ వచ్చింది. మీరిప్పుడు వ్యక్తిత్వాన్ని పట్టుకొని మీ ఐడెంటిటీని పక్కన పెట్టేస్తున్నారు. మీ ఐడెంటిటీ ఎప్పుడూ ఆలోచన స్థాయిలో మీరెప్పుడు అలాగే ఉన్నారు. మీ ప్రెజెన్స్ ఎప్పుడు అలాగే ఉంది. పుట్టినప్పుడు మీ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు కూడా మీ ప్రెజెన్స్ అలాగే ఉంది. చూడండి కావాలంటే. మీరు భావన చేస్తే మీకు పుట్టినప్పుడు ఎటువంటి స్థితి ఉందో అదే స్థితిని ఇప్పుడు కలిగి ఉన్నారు. అదే శరీరాన్ని కలిగి ఉన్నారు. ఆ శరీరంలో కానీ అప్పటికిప్పటికి ఏం చేసేసాయి అనుభవాల్లో మార్పు వచ్చాయి. ఆలోచనలో మార్పు వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని కూడా ఆ న్యూట్రల్‌గా ఉన్నదేంటి? అంటే మొదలైనప్పుడు ప్రస్తుతం ఉన్నది ఏంటి అనేది మనం దృష్టి పెట్టినట్లయితే గనక, మిగతా మార్పు చెందేవన్నీ కూడా అవి మారుతూనే ఉంటాయి. ఎందుకంటే వాటి కాలగమనంలో అవి అలా మారాల్సిందే. అంటే మన అనుభవాలు పూర్తయ్యే క్రమంలో, అనుభవాల్ని పొందాలనే క్రమంలో కోరికలొస్తూ ఉంటాయి. కోరికలు తీరుతూ ఉంటాయి. వస్తూ ఉంటాయి, తీరుతూ ఉంటాయి.
సో, ఈ వెళ్ళే క్రమంలో మనం ఏం చేస్తున్నాము, ఆ కోరిక ఒకటి తీరిందనుకోండి ఆనందంగా ఉంటాం. కోరిక తీరలేకపోతే మళ్ళీ బాధగా ఉంటాము. అంటే వీటి పట్ల దృష్టి పెట్టడం వల్ల మనమేమైపోతున్నాము, మన ఐడెంటిటీని అంటే నేనెవరు అనే అంశాన్ని పూర్తిగా విస్మరిస్తున్నామనమాట. గుర్తించలేకపోతున్నాం. కాబట్టి మీ సహజమైన ఆలోచనలో మీరు ఎలా ఉన్నారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. బయట జరిగే అంశాలతోటి మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకోవద్దు. అందుకే వయసుతో సంబంధం లేకుండా చాలా వ్యక్తులు కోట్లు సంపాదిస్తున్నారు. అదే విధంగా జ్ఞానాన్ని కూడా అందించగలుగుతున్నారు. ఓకే. ఇంకా మనం చూస్తే యూట్యూబ్‌లో వీటన్నిటిలో గూడా చాలా చిన్న చిన్న పిల్లలు భగవద్గీత గురించి అవ్వచ్చు, వేరే వేరే అంశాలు చాలా స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, ఎన్నో మీ ప్రాపంచిక జీవితంలో కోరికల కోసం ఖర్చు పెట్టి ఉంటారు. తెలియక వృధా చేసి కూడా ఉంటారు. మీ జ్ఞానం కోసం, మీ ఆత్మ కోసం మీరు ఏం చేశారు? అంటే మిమ్మల్ని మీరు అప్‌లిఫ్ట్ చేసుకోవడం కోసం, మిమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏం చేశారు? ఆలోచన చేయండి. మీకోసం ఈ ఆత్మ చాలా ప్రణాళిక చేసుకొని వచ్చింది. అంటే మీ ద్వారా అంటే ఈ యొక్క ఫిజికల్ ఎంటిటీ అనే అంశం ద్వారా, ఈ యొక్క శరీరం ద్వారా ఈ భూమి మీద చాలా చేయాలని వచ్చిందనమాట. చాలా గొప్ప గొప్ప ప్రణాళికలున్నాయి ఆత్మకి. కానీ మనము ఈ కొన్ని కొన్ని పరిమితత్వాలను నింపుకొని వాటి మధ్యనే మన దృష్టి పెట్టడం ద్వారా అంటే డబ్బు, ఇల్లు, కుటుంబము, అది జాబు ఇలాంటి వీటి మీద దృష్టి పెట్టడం ద్వారా అక్కడి వరకే పరిమితం అయిపోతున్నాం. మరి దాని దాని ప్రణాళిక అంటే సోల్ యొక్క జర్నీని మీరెలా తెలుసుకుంటారు? ఎందుకంటే అది చాలా ఉన్నతమైంది. ఎంతో మందిలో ఒక చైతన్యాన్ని నింపేది, ఎంతో మందికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండే జర్నీని పెట్టుకొనొస్తది ప్రతి సోల్. ఆ విధంగానే. తెలుసుకున్న రోజే కదా ఈ శరీరానికి, ఆత్మకి మీరు న్యాయం చేయగలరు. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఈ యొక్క ఇన్‌కార్నేషన్ అంటే ఈ జన్మ అనేది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళే క్రమంలో, అరే! పోయిన జన్మలో అనుకున్నాను గానీ చేయలేదే అని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇంకొకలా ప్లాన్ చేసుకుంటున్నా. అంటే ఈ జన్మ పరంపరని కొనసాగిస్తూ ఉంటామనమాట. సో, ఎప్పుడైతే మీరు ఆత్మ ప్రయాణంతో, మీ సోల్‌తో కనెక్ట్ అవుతారో, మీ ప్రయాణం అనేది చాలా సులభం అయిపోతుంది. ఈ ప్రయాణంలో మీకేది కావాలో, ఆ సమయానికి ఏది కావాలనేది సోల్ మీకు అందిస్తూ ఉంటుంది. చాలా ప్లాన్డ్‌గా ఉంటది. మీరనుకుంటారు. చాలా చాలా ప్లాన్డ్‌గా వస్తదనమాట. సోల్ జర్నీ అనేది చాలా ప్లాన్డ్‌గా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే. ఓకే. అప్పుడు ఏదైతే మనం కండక్ట్ చేసామో 21 డేస్ వర్క్‌షాప్‌కి మనం తీసుకున్న ఫీజొచ్చేసి 1899 21 డేస్ వర్క్‌షాప్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. ఆ రోజుల్లో. ఓకే. సో, అప్పుడేమేముంటాయి, వర్క్స్ ఏముంటాయి ఏంటని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. సో, అదయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆలోచనలతో ఆరోగ్యం కాన్సెప్ట్‌ని ఇలాగా ఆలోచనలు, ఎటువంటి ఆలోచనలుంటే మనకి ఏమేమొస్తాయి, ఏంటి అనేది మైండ్ అండ్ బాడీ కనెక్షన్ గురించి, సో, పాజిటివ్ థింకింగ్ గురించి ఇవన్నీ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు జరిగిన నెక్స్ట్ ఇంకొక సెషన్‌లో చూసుకున్నట్లయితే గనక ఈ ఫిఫ్త్ సెషను, సిక్స్త్ సెషను, సో, సువర్ణయుగము, సంపూర్ణ ఆరోగ్యము అంటే ఏదైతే ఇప్పుడు మనం సువర్ణయుగం కాన్సెప్ట్ బేస్ చేసుకొని రామ్‌తా విజ్డమ్‌ని మళ్ళీ మనం ముందుకు తీసుకువెళ్తున్నామో, సో, ఆనందకరమే అంటే సువర్ణయుగం అంటే ఏంటి అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యం. ప్రతి ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అంటే నాకు ఒంట్లో అది బాలేదు, ఇది బాలేదు, ఆ నొప్పొస్తుంది, ఈ నొప్పొస్తుంది, నేను రాలేమో, చేయలేమో అంటే ఆ బద్ధకమైన స్థితి కూడా ఉండదనమాట. బద్ధకం అనే అంశం కూడా ఉండదు. ఒకటి చేస్తే చేయాలి అనిపిస్తుందని చెప్తారు. లేదంటే లేదని చెప్తారు. కానీ కారణాలు చెప్పరు. కారణాలనేవే ఉండవు ఆరోగ్యపరంగా. అంత అద్భుతమైన సంపూర్ణ ఆరోగ్యము, ఆనందకరమైన జీవితం, కుటుంబంతోటి, సమాజంతోటి, పరిమితత్వాలు లేని ఒక అనంతమైన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇది సువర్ణయుగంలో జరిగేటువంటి అంశాలు. సంపదతో నిండిన జీవితం. ముందు ముందు ఏమైపోతుందంటే మాస్టర్స్ అనేది ఈ సంపద అనే అంశం ఏమవుతుందంటే ఇట్స్ ఎక్స్‌పాండ్ అవుతుంది. అందరూ వన్నెస్‌లోకొస్తారనమాట. ప్రేమతత్వంలోకి వచ్చి మీకు ఏది కావాలి అన్న దానికంటే కూడా మనం ఇతరులకి ఏమి అందించగలము అనే అంశం మీద ఎక్కువ దృష్టి పెడతారనమాట. అందరూ అంతా హృదయాన్ని పూర్తిగా ఈ ఈ అనంత విశ్వం వైపు మళ్లిస్తుంటారనమాట. అంటే స్వార్థమైన స్థితి అనేది పోయి, నిస్వార్థ స్థితిలో ఆ సంపదను కూడా వినియోగిస్తూ ఉంటారు ముందు ముందు. మీరు చూడండి కావాలంటే చాలా షార్ట్ పీరియడ్‌లోనే ఇవన్నీ జరుగుతుంటాయి. భూమి మీద ఇవన్నీ నెక్స్ట్ జరిగే అంశాలు. సువర్ణయుగం యొక్క ముఖ్యమైన అంశాలు. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడొచ్చు మనం. ఏదైనా జరిగిందనుకోండి ఇన్సిడెంట్, ఏదైనా ప్రళయం గాని ఇలా జరిగినప్పుడు చాలా మంది కొలాబరేట్ అయిపోతున్నారు. చాలా మంది ఎవరికి వాళ్ళు విల్లింగ్‌గా చేస్తున్నారు. అంటే చాలా మంది హృదయాల్లో ఆ యొక్క సహాయం చేసే గుణం కానీ, సపోర్ట్ చేసే గుణం కానీ ప్రతి ఒక్కరిలో ఉంది. దాన్ని మరింత ప్రేరేపించడానికి ఈ సువర్ణయుగం అనే అంశము, ఈ జ్ఞానాన్ని అందించే ముఖ్యమైన అంశాలు. తర్వాత మనం చూస్తే గనక ప్రేమ, కరుణ. కృతజ్ఞతా భావంతో నిండిన జీవితం. అంటే ప్రతి విషయంలో కూడా ప్రేమతో ఉండడము, కరుణతో ఉండడము, ఒక గ్రాటిట్యూడ్‌ని తెలియజేయడం ప్రతి ఒక్కరితో గూడా. చిన్న దానికైనా సరే, నింపుకొని మనం ఎప్పుడు ఉంటామన్నమాట. మనలో ఎప్పుడైతే నింపుకొని ఉంటామో, బయట ప్రపంచంలో కూడా అవే నింపబడతాయి. ఆటలు, పాటలతో నిండిన జీవితం. అలా అని చెప్పేసి మనకి యాక్టివిటీస్ కానీ ఇవేమీ ఉండవు. ప్రతీదీ ఎంజాయ్ చేస్తాం. లైఫ్‌ని చాలా ఎక్స్‌ట్రార్డినరీ లెవెల్‌లో అన్నమాట.
ఎక్కడ మనకు సంకోచాలు, భయాలు లేని అంటే ఇప్పుడు ఒక ప్లేస్‌కి వెళ్ళామనుకోండి, అక్కడ ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా మనకు సపోర్ట్ చేస్తారో అది ఇది చాలా డౌట్స్ ఉంటాయి. ఇంక ముందు ముందు అలాంటివి కూడా ఉండవు. ఒక నమ్మకంతోనే ప్రతిదీ మనం అడుగు వేస్తాం. దానికి తగ్గట్టుగానే పరిస్థితులు కూడా మనకి అందించబడుతూ ఉంటాయి. సో, అమరత్వ జీవితము. సో, మనము మన శరీరాన్ని పూర్తిగా అంటే అమరత్వం అనే అంశాన్ని 2 విధాలుగా చూస్తారు. ఒకటి ఆత్మస్థాయి అమరత్వం ఉంటుంది. ఒకటి శరీరంతోటి సశరీర అమరత్వం అనేది ఒకటుంటుందన్నమాట. ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ. ఓకే. సో, ఈ ఫిజికల్ ఇమ్మోర్టాలిటీని కూడా మనం పొందగలిగే స్థితిని కలిగి ఉంటామన్నమాట. మనం ఎంత కాలం జీవించి ఉండాలనుకుంటే అంతకాలం జీవిస్తూ మన శరీరాన్ని ఏ ఫార్మ్‌లో కావాలనుకుంటే ఆ ఫార్మ్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునే విధంగా లైట్ ఫార్మ్‌లో కంటే లైట్ ఫార్మ్‌లోకి ట్రాన్స్‌ఫార్మ్ చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళొచ్చు. అదే సువర్ణయుగం. అంటే ఈ తలం మీద జీవించాలంటే ఈ తలం మీద సరైన సృష్టి చేయడం. అంటే ఈ భూమి మీదని మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసేసారు. సపోజ్ ఇప్పుడు మనం అనుకునేది 100 సంవత్సరాలు బతుకుతాం. అప్పుడు మీరు 1000 సంవత్సరాలు బ్రతుకుతాం అనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఒక 50 సంవత్సరాలు యూఎస్‌లో ఉంటారు. ఒక 50 సంవత్సరాలు ఇంకో దేశంలో ఉంటారు. ఇంకో 50 అలాగా మీకు నచ్చిన ప్రాంతంలో, నచ్చిన ప్రదేశంలో ఈ భూతలం మీద మీరు ఎక్కడైనా సర్వైవ్ అవ్వగలరు. ఎక్కడైనా ఉండగలరు. సో, ఇది చేసుకునే క్రమంలో ఈ భూతలం మీద ఉండి, ఓకే. భూతలం మొత్తం నేను ఎక్స్‌ప్లోర్ చేశాను. అంతా తెలుసుకున్నాను. ఒక ఇది వచ్చేసిన తర్వాత మీరు కావాలంటే వేరే తలాలకు కూడా వెళ్లి అక్కడ కూడా జీవనం కొనసాగించొచ్చు. అదే సువర్ణ యుగంలో ఉన్న ఒక లైక్ మనకి కంఫర్టబుల్ స్టేజ్ అన్నమాట. అంటే పరిమిత తత్వాలనేవి ఏముండవు. విశ్వం అంతా ఎక్కడైనా సరే మనం ట్రావెల్ చేసేంత మనకి ఆ ఫ్రీక్వెన్సీలోకి మనం షిఫ్ట్ అవుతాం. పరమాత్మగా జీవించడం. అంటే ఇక్కడ పరమాత్మ అంటే తండ్రిగా జీవించడం అన్నమాట. సో, ఎప్పుడు ఆ యొక్క హయ్యర్ సెల్ఫ్ స్టేట్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ అవుతూ దాన్నే ఈ భూతలం అంతా కూడా విస్తరింప చేస్తూ ఉంటాం. అపరిమితమైన దైవత్యం. మనలో ఆ ఇన్ఫనైట్ డివినిటీ థింగ్ అనేది మనలో ఎప్పుడూ ఉంటుందన్నమాట. అపరిమితమైన దైవత్వం. సో, దాని తర్వాత మనం సెవెంత్ సెషన్‌కొచ్చాము. దీంట్లో బ్లూ బాడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశాము. సో, ఈ బ్లూ బాడీకి సంబంధించి మళ్ళీ అగైన్ ఎవరైతే దీన్ని నాకు గైడ్ చేసిన వాళ్ళందరూ కూడా థాంక్ యూ చెప్పుకుంటూ, సో, ఇక్కడ ఈ ₹12,439 ఏంటంటే ప్రతి నెల అంటే సహజంగా చూస్తే గనక ఈ భూమి మీద మెడికల్‌కి సంబంధించి అంటే టాబ్లెట్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు ఇలాగా ప్రతి నెల ఖర్చు పెట్టే అంశం అన్నమాట. ₹12,439 చూస్తే ఆన్ అండ్ యావరేజ్‌గా చూస్తే. కొంతమంది లక్షల్లో ఖర్చు పెట్టొచ్చు. కొంతమంది ఇంకా తక్కువే ఖర్చు పెట్టొచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్‌గా ప్రతి నెల ఒక మనిషి హాస్పిటల్‌కి ఖర్చు పెడుతున్న డబ్బు ఎంత అంటే ప్రతి నెలకి ₹12,439.80 ఖర్చు పెడుతున్నారన్నమాట. ఆన్ అండ్ యావరేజ్‌గా కాలిక్యులేషన్ ప్రకారం చూస్తే. అంటే అంత ఖర్చు పెడుతున్నాడు ప్రతి నెలకి. ఒక మనిషి. ఎన్ని కోట్ల మంది ఉన్నారు చూడండి. అన్ని కోట్ల మంది, ఎన్ని కోట్ల డబ్బు అనారోగ్యము హాస్పిటల్స్ ఇటువైపు వెళ్తుందనేది చూడండి. సో, వాటిని మార్పు చేయడం కోసము ఏంటి అంటే బ్లూ బాడీ. బ్లూ బాడీ కాన్సెప్ట్‌ని యుటిలైజ్ చేసుకోండి. నీల శరీరం అంటే ఏంటి? అంటే ఈ ఈ ఉనికి యొక్క 4వ తలం వంతెన చైతన్యం మరియు అతని లోహిత పౌనఃపున్య బ్యాండ్‌కు చెందిన శరీరం అన్నమాట. నీల శరీరం కాంతి శరీరం మరియు భౌతిక తలంపై ప్రభువు అన్నమాట. అంటే ఈ బ్లూ బాడీ కాన్సెప్ట్‌ని యుటిలైజ్ చేసుకొని మనం హీలింగ్ చేసుకోవచ్చు. సెల్ఫ్ హీలింగ్. సో, అందుకని శివుడిని కూడా ఇక్కడ మనం బ్లూ బాడీతో చూపిస్తూ ఉంటారన్నమాట. ఓకే. దీన్నే శివ శరీరం అంటారు. అంటే ఎప్పుడైతే బ్లూ బాడీని మనం ఫుల్‌గా అవేకెన్ చేసుకోగలుగుతామో, ద బ్లూ బాడీ వెన్ ఫుల్లీ అవేకెన్ బికమ్స్ ద శివ బాడీ. కేపబుల్ ఆఫ్ హీలింగ్, మానిఫెస్టేషన్, అసెన్షన్ అండ్ బైలొకేషన్. అంటే చూడండి. సో, ఇక్కడ ఏం చేస్తుంది ఈ బ్లూ బాడీని మనం ఫీల్ అవుతూ దాన్ని 100% తీసుకొచ్చినప్పుడు శివ బాడీ కింద మనం టర్న్ అవుతాం. సో, ఎప్పుడైతే శివ బాడీ కింద మనం మారుతామో స్వస్థత అంటే హీలింగ్ ప్రాసెస్ ఇన్‌స్టంట్‌గా జరిగిపోతుంది. అభివృద్ధి అన్నమాట. లైక్ మనం ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటామో అవి మేనిఫెస్ట్ అయిపోతాయి. సో, ఇక్కడ ఈ యొక్క ఆరోహణ, అవరోహణ, ఆరోహణ అంటే అసెన్షన్. ఈ వెళ్ళే క్రమం ఏమవుతుంది దివ్యత్వం వైపు వెళ్ళేది ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతాయని చెప్తున్నారన్నమాట. సో, అది ఆ రోజు మనం డిస్కస్ చేసింది. సో, బ్లూ బాడీ డాన్స్ గురించి. బ్లూ బాడీ డాన్స్ ఇది రామ్‌తా బోధించే ఒక విభాగం. దీనిలో విద్యార్థులు తమ స్పృహను 4వ స్థాయి స్పృహకు పెంచుతారు. అంటే మన యొక్క కాన్షియస్‌ని సో, 3 నుంచి 4కి షిఫ్ట్ చేసుకొని దాంట్లో బ్లూ బాడీని యాక్సెస్ చేయడానికి 4వ ముద్రను తెరవడానికి అనుమతిస్తుందన్నమాట. అంటే ఫోర్త్ సీల్ అనేది ఒకటుంటుంది. రామ్‌తా సీల్స్ అని చెప్తుంటారు. సో, ఆ సీల్‌ని మనం ఫోర్త్ సీల్‌ని ఓపెన్ చేసుకునే స్టేటే బ్లూ బాడీ డాన్స్. సో, ఇలా కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి రామ్‌తాకి సంబంధించి. బ్లూ బాడీ హీలింగ్. సో, బ్లూ బాడీ హీలింగ్ ద్వారా మనం ఫోకస్ చేసి మన బాడీలో ఏ అవయవానికైతే మనం హీల్ చేయాలనుకున్నామో అక్కడ హార్ట్ నుంచి బ్లూ రేస్‌ని పంపిస్తాము. సో, అలా పంపించడం ద్వారా ఏమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్ అనేది మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ బ్లూ బాడీ హీలింగ్. ఓకే. సో, బ్లూ వెబ్స్ అంటే మన శరీరము ఎముకలు ఇవన్నీ చూస్తున్నాం గదా! దీంతో పాటుగా అంతర్లీనంగా ఒక ఎనర్జీ సిస్టమ్ అనేది ఉంది. ఆ ఎనర్జీ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది బ్లూ బాడీ స్టేట్‌లో అంటే ఈ యొక్క సాలెగూళ్ళు ఏ విధంగా ఉంటాయి అంటే సాలెపురి యొక్క గూడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వెబ్స్ అనేవి అంటే మల్టిపుల్ వెబ్స్ అన్నీ కలిసి
ఒక బాడీని క్రియేట్ చేస్తాయన్నమాట. సో అదే బ్లూ బాడీ. సో బ్లూ బాడీ నుంచి మన ఫిజికల్ బాడీ డెవలప్ అవుతుంది. ఎనర్జీ బాడీ టు ఫిజికల్ బాడీ. ఇంతకుముందు కథలో కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో హీలింగ్‌కి బ్లూ బాడీ యుటిలైజ్ చేస్తాము. అదే ఇక్కడ క్లియర్‌గా మనం అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ చక్రాస్ గురించి, అసెన్షన్ గురించి, బ్రెయిన్ గురించి ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాము. సో ఎవల్యూషన్ ఎలా జరుగుతుంది? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకొచ్చాము. అల్ట్రా వయలెట్ రేస్ అన్నమాట. ఇప్పుడు మనమైతే బ్లూ బాడీ అన్నామో ఇది యూవీ రేస్. సో యూవీ రేస్‌ని ఎక్కడ ప్రెజెంట్ ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఎక్స్‌రేస్ తీయడానికి, నెక్స్ట్ అదే విధంగా ఈ స్కిన్‌కి సంబంధించిన ఏమన్నా ఉన్నా, హెయిర్‌కి సంబంధించి ఏమన్నా సరే ట్రీట్మెంట్స్‌కి మనం చూస్తే బ్లూ లైట్‌నే ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో ఆ బ్లూ లైట్‌ని మనం బయట నుంచే కాదు, మనం అంతరంలో ఒక థాట్ ద్వారా కూడా బ్లూ లైట్‌ని యూజ్ చేసి హీలింగ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అనేది మెడికల్‌గా ప్రూవెన్ అవుతుంది కాబట్టి దాన్ని మనం చేయొచ్చు. సో ఎలా ప్రాక్టీస్ చేయాలి ఈ బ్లూ బాడీని అంటే ఇక్కడ ఫోకస్ ఆన్ ఏ సింబల్, కార్డ్ ఆర్ థాట్ అంటిల్ ద బ్రెయిన్ షిఫ్ట్ ఏ హై గామా ఫ్రీక్వెన్సీ. దిస్ బిగిన్స్ బ్లూ బాడీ యాక్టివేషన్. అంటే మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టాలి. అంటే ఏదన్నా ఒక దాని మీద ఫోకస్ పెట్టినట్లయితే గనుక ఒక సింబల్ మీద దేని మీద ఫోకస్ పెడితే అంటే మీ నుదిటి మీద ఏదైతే భావన చేస్తారో అప్పుడు మీ ఫ్రీక్వెన్సీస్ పెరుగుతాయి. ఫ్రీక్వెన్సీస్ పెరిగినప్పుడు మీకు బ్లూ బాడీ యాక్టివేషన్‌కి అది హెల్ప్ చేస్తూ మెల్లమెల్లగా బ్లూ బాడీని మీరు ఫీల్ అవ్వగలుగుతారనమాట. ఫోకస్ చేయాలి. దాంతో పాటుగా సీఎన్‌డి ప్రాక్టీస్ అని ఒకటుంటుందనమాట. బ్రెత్ ప్రాక్టీస్ అనమాట. సో ఈ సీఎన్‌డి ప్రాక్టీస్ చేయాలి. సో ఇది అప్పుడు మనకు అల్లబక్షు మాస్టర్ గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో దాంతోటి ఎలా నేర్చుకోవాలని తెలుస్తూ ఉంటుందన్నమాట. బ్లో అవుట్స్ చేస్తే కాన్సెప్ట్ ఉంటుంది. సీఎన్‌డి కాన్సెప్ట్ అనేది. సో ఇలాగా క్యాండిల్ ఫోకస్ చేయడము. సో క్యాండిల్ ఫోకస్ చేయడం వల్ల మీకు ఏకాగ్రత పెరుగుతుందన్నమాట. దృష్టికోణం, ఆజ్ఞా చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇలా క్యాండిల్ ఫోకస్ చేయండి అని కొన్ని ప్రాక్టీసెస్‌ని కూడా వెళ్ళడం. నెక్స్ట్ క్రియేషన్ చేసుకోవడము. సో ప్రాక్టీస్ కాన్షియస్ ఇంటెన్షన్ సిట్టింగ్ అండ్ విజువలైజ్ టు అలైన్ విత్ యువర్ డివైన్ బ్లూ ప్రింట్. అంటే బ్లూ బాడీలోకి రావాలి అంటే క్రియేషన్ చేసుకోవాలి. మీ రోజుని మీరు సృష్టించుకోవాలి. అప్పుడు మీరు ఒక అలైన్‌మెంట్‌లోకి వస్తారని గైడ్ చేయడము. నెక్స్ట్ ఈ వేవ్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. బ్రెయిన్ వేవ్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ బ్రెయిన్ వేవ్స్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళామన్నమాట. వన్ బై వన్, వన్ బై వన్ ఇలా ప్రతీది కూడా. సో ద యావరేజ్ ఇండియా అని చెప్పాను కదా! సో ఆ ఎక్స్‌పెన్సెస్ ఎలా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయని కూడా మనం ఆ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఐ యామ్ నో మోర్. సో ఈ మధ్యలో ఏం జరిగింది? ఈ యొక్క ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే క్రమంలోనే ఈ సెషన్స్ తీసుకునే క్రమంలో నాకు ఇన్నర్ నుంచి ఈ నేను అనే భావన ఏదైతే ఉందో ఆ భావన కంప్లీట్‌గా పోయింది. అంటే ఇది పైపైన అనుకోవడం కాదు. అంటే స్వార్థం లేదు, అది లేదు, ఇది లేదు అనే పైపైన అనుకోవడం కాదు. అంతరంలోంచే ఐ యామ్ నో మోర్. ఇక నేను లేను. అంటే నా యొక్క వ్యక్తిత్వము లేదు అనే అంశము నా సోల్ నుంచి వచ్చిందన్నమాట. అంటే నా ఆలోచన వ్యవస్థ నేనేం చేస్తున్నాను, ఎలా ఉంటున్నాను, ఎటువంటి ఎమోషన్స్‌కి లోనవుతున్నాను, ఇలాంటియన్నీ చెక్ చేసుకొని ఇన్నర్ నుంచే నాకు ఐ యామ్ నో మోర్. అంటే నేను అనే ఒక భావన ఏమైపోయింది అంటే కంప్లీట్‌గా డిజాల్వ్ అయిపోయింది. ఆ డిజాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా నేను చాలా ఎఫెక్టివ్‌గా పనులు చేయగలిగాను. అంటే ఇప్పుడు నేను అనే పదాన్ని వాడుండొచ్చు. కానీ ఇదేంటంటే ఒక పదంలాగే తప్ప దాంట్లో ఎటువంటి ఆహ్, భావపూరితమైన అంశం ఉండదనమాట. అంటే నేను చేస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను, నేనెళ్తున్నాను. ఇటువంటి భావనలనేవి ఏమీ ఉండవు. కానీ ఒక పదంగా వాడాలి కాబట్టి రిప్రజెంటేషన్ కోసం వాడుతూ ఉంటాం. ఒక వ్యక్తి అంతర్ముఖమయ్యి స్వయం అందించే మార్గాన్ని, శక్తిని అనుసరిస్తారో వారికి ప్రాపంచిక అంశాల మీద శాశ్వత వృద్ధి మరియు మార్పు జరిగి స్వయం ప్రజ్ఞను పొందగలడు. అంటే ఇది ఎందుకు ఇచ్చామంటే మనం అంతర్ముఖం కావాలి. మన ఇన్నర్‌లోకి ప్రయాణం చేయాలి. ఎప్పుడైతే మనం ఇన్నర్‌లోకి ప్రయాణం చేస్తామో, ప్రయాణం చేసినప్పుడు ఆ స్వయం నుంచి అందే శక్తి ఏం చేస్తుందంటే మనల్ని ఎప్పుడు కూడా అంటే ప్రాపంచిక అంశాల పట్ల మనకెప్పుడు సపోర్టివ్‌గానే ఉంటుంది. ఆ సపోర్ట్‌ని మనం నమ్మాలి. ఎలాగవుతుంది? ఎక్కడి నుంచి అవుతుంది? అంటే ఈ లాజికల్ థింకింగ్ కాకుండా కంప్లీట్‌గా ఒక నమ్మక వ్యవస్థకి మనం వెళ్ళినప్పుడు ఆ మార్పు ద్వారా ఏమవుతుంది మనకి చాలా ప్రజ్ఞతోటి అంటే ఎరుకతోటి ఉండి చూసుకోగలుగుతామనమాట. దానికప్పుడు ఏదైతే మన అప్పుడు నేను ఎవరిని కలిసాను? మన సదానంద గిరి గారిని కలిసినప్పుడు ఈ అంశాన్ని చెప్పారనమాట. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ. అంటే ఇదొక శ్లోకం. సారీ ఇది మనకి దేంట్లో లలిత సహస్రనామంలోనో లేకపోతే ఆహ్, లలితా సహస్రనామాలే సార్. లలిత సహస్రనామం. యెస్. యెస్. యెస్ మాస్టర్. థాంక్ యూ. దాంట్లోనే ఒక అంశం అన్నమాట. ఇది సదానంద గిరి గారు చెప్పారు ఆ రోజు. అంటే ఇక్కడ చూడండి, చెప్పిన వెంటనే పట్టుకున్నామనుకోండి, దాంట్లో ఉన్న ఆ పరమార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. అలాగొచ్చి నేను వెంటనే స్టడీ చేశాను. ఎందుకు చెప్పారని. అర్థం లోపలికి చూస్తూ ధ్యానం చేసేవాడు దేవత, శక్తి యొక్క ఆత్మను గ్రహిస్తాడు. అయితే బాహ్యంగా దైవిక ఆత్మ కోసం శోధించేవాడు దాన్ని పొందడం చాలా కష్టం. అంటే బయట ఎక్కడో ఉంది, ఎలాగో ఉంది, అలా ఉందని పొందడం అనేది కష్టం. ఇది అంతర్గత సాధనకు ప్రాధాన్యతనిచ్చి బాహ్య సాధన ద్వారా దైవత్వాన్ని చేరుకోవడం కష్టమని సూచిస్తుంది. అంటే వివరణ ఏం చెప్తున్నారు? అంతర్ముఖ సమారాధ్య.
అంతర్ముఖం అంటే లోపలికి చూసే లేదా అంతర్గత. సమారాధ్య అంటే పూజించబడే లేదా ఆధారించబడే, లోపలికి మరలే అంటే ఇన్నర్‌గా తనను తాను లేదా అంతర్గత దివ్యత్వాన్ని ధ్యానించడం ద్వారా దేవత యొక్క ఆత్మను గ్రహించవచ్చు. అందుకని మనం ఈరోజు నిన్న కూడా బుక్ రీడింగ్ చదివేటప్పుడు ఐ యామ్ గాడ్ అంటే ఇక్కడ ఎక్కడ భావన చేస్తున్నాం? నుదుటి మీద భావన చేస్తున్నాం. అంటే అంతరంలో నేను దైవాన్ని అనే ఒక స్థితిని మనం నింపుకుంటున్నాం అన్నమాట. సో, ఇలా నింపుకోవడం ద్వారా ఏమవుతుంది? ఆ యొక్క ధ్యానిస్తున్నాం. మనతో మనం ధ్యానిస్తున్నాం. దైవము అనే స్థితిని ధ్యానిస్తున్నాం. దేవత యొక్క ఆత్మను. సో, దేవత యొక్క ఆత్మను అంటే మన యొక్క దైవిక స్థితిని మనం గ్రహించడానికి అది బహిర్ముఖ, సుదుర్లభ. బహిర్ముఖము అంటే బాహ్యంగా. సుదుర్లభ అంటే చాలా కష్టంగా లభించేది. బహిర్ముఖంగా అంటే కేవలం బయటకు వస్తువులు లేదా ఇతర ప్రపంచ విషయాల కోసం శోధించడం లేదా కేవలం బాహ్య సాధనపై ఆధారపడడం ద్వారా దైవత్వాన్ని చాలా చేరుకోవడం కష్టమని చెప్తున్నారనమాట. అంటే ఇప్పుడు మనం ఒక హయ్యర్ స్టేట్‌కి షిఫ్ట్ అవ్వాలంటే ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోగలగాలి. మన అంతరంలో ఏముంది? ఎటువంటి శక్తి ఉంది? అంతరంలో ఏదైతే శక్తి ఉందో దాన్ని మనం పట్టుకోగలిగితే బాహ్యంలో మార్పు చేయొచ్చు అనే అంశాల్ని ఈ విధంగా ఈ శ్లోకంలో చెప్పారు. మనం ఇంతకాలం ఏం చేసాము? బాహ్యంలోనే అది చదివో, ఇది చదివో, అలా చేసో, ఇలా చేసో, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, లేకపోతే నా యొక్క దాన్నేమంటారు? ఇంటెలిజెన్స్ యూజ్ చేసి నాకు క్రియేటివిటీ ఉందని, అది తెలుసు, ఎక్స్‌పీరియన్స్ ఉందని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తాం. ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడో చోట ఏదో ఒకటి మనకి సంతృప్తిని ఇవ్వని స్థితులు కూడా కొన్ని కొన్ని సార్లు తగులుతూ ఉంటాయి. అంటే కొన్ని కొన్ని సార్లు సక్సెస్ అవుతాము, కొన్ని కొన్ని సార్లు ఫెయిల్యూర్ అవుతాము. సో, అలాగా ఒక సక్సెస్‌కో, ఒక ఫెయిల్యూర్‌కో మనం స్టిక్ అవ్వకుండా ఎప్పుడూ ఒక ఆనందమైన స్థితిలో ఉండే విధంగా వెళ్ళాలి అంటే ఎప్పుడు మనం ఈ అంతర్ముఖం కావాలి అనేది దీనిలో చెప్తూ బాహ్యంగా ఉన్నదానికంటే కూడా అంతర్ముఖంగా ఉన్నదాన్ని పట్టుకోవాలని గైడ్ చేశారనమాట. సో, సంపదను సృష్టించడానికి మీరేం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసి చైతన్యం మరియు శక్తి, కాన్షియస్ ప్లస్ ఎనర్జీ వీటి కలయిక ద్వారానే మీ వాస్తవ జీవితంలో మార్పులు ఏర్పడతాయి. అంటే కాన్షియస్‌ని దాన్ని సో, వెళ్ళే క్రమంలో సదానందగిరి స్వామి గారు భావనా శక్తి ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని చెప్పారు అని చెప్పేసి ఆ ఫోటోని పెట్టడము. భావనా శక్తి అంటే ఏంటి? మీరు ఏ విధంగా అయితే తెలుసో తెలియకో ఆలోచనతో భావన కలిగి ఉన్నారో అవే మీ వాస్తవంగా సృష్టించబడుతున్నాయి. అంటే ఇంతకాలము నేను ఏవో ఆలోచనలు చేస్తుంటాను. నా భర్త అలా ఉన్నాడు, నేనలా ఉన్నాను, నా భార్య అలా ఉంది, నా పిల్లలు అలా ఉన్నారు, వాళ్ళు చెప్పింది వినట్లేదు, చెప్పింది చేయట్లేదు, నేను వాళ్ళ మంచికే చెప్తున్నాను గదా! ఏంటో ఒకసారి కోపంలో నేను చెప్పింది వినట్లేదు, నువ్వు ఇదైపోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి కోపంలో తిట్టుండొచ్చు. లేకపోతే బయట వాళ్ళని తిట్టిండొచ్చు, చుట్టాలను తిట్టిండొచ్చు, పక్కింటోళ్ళని తిట్టిండొచ్చు. అంటే ఇవన్నీ తిట్టడం వల్ల భావోద్వేగాలు ఎవరిలో పెరుగుతున్నాయి? ఆ భావన ఎవరిలో పెరుగుతుంది? నాలోనే పెరుగుతుంది. మరి నాలో భావన పెరిగినప్పుడు పరిస్థితులు ఎలాంటివి సృష్టించబడతాయి? అటువంటి పరిస్థితులే సృష్టింపబడతాయి. మీరు ఏ విధంగా అయితే తెలుసో తెలియకో అందుకని క్లియర్‌గా మెన్షన్ చేశాం. తెలుసో తెలియకో ఆలోచనలతో భావన కలిగి ఉన్నారో అవే మీ వాస్తవంలో సృష్టించబడుతున్నాయి. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. మీ ఇన్నర్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో ఔటర్ సిట్యుయేషన్స్ అలాగే ఉంటాయి. మీరు ఉన్నత స్థితి కోసం ఆలోచన చేస్తున్నారా? భయము, బాధతో కలిగి ఉన్న ఆలోచనలు చేస్తున్నారా? సో, ఇలాగ మీ ఆలోచనలను ఎప్పుడైతే మీరు మార్పు చేసుకుంటారో, మీ బాహ్యంలో కూడా అవే వస్తాయనే చెప్తున్నానన్నమాట. ప్రస్తుత పరిస్థితులు మీరు తలవంచి ఉంటున్నారా? అంటే నేను చేయలేను, ఇది చేయలేను అని చెప్పి ఇబ్బంది పడదు. ప్రస్తుత పరిస్థితులను అధిగమించే ఆలోచనలో ఉన్నారా? సరైన ఆలోచనతో ఉన్న వాస్తవంలో మార్పులు రావటం లేదా? అంటే మనం కరెక్ట్‌గా ఉన్నాం. పాజిటివ్‌గా థింక్ చేస్తున్నాం. అయినప్పటికీ ఔటర్‌లో రావట్లేదు. ఎందుకు అంటే గతంలో తెలియక చేసిన ఆలోచన తీవ్రతను ఎప్పుడు మీ సంకల్ప శక్తి ద్వారా అధిగమిస్తారో అప్పుడే మార్పులొస్తాయి. అంటే గతంలో నేను కొంత క్రియేషన్ చేశాను. బయట వాళ్ళని తిట్టడము, వాళ్ళని తిట్టడము, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, తప్పులెంచడం ఇవన్నీ చేసుకుంటూ ఒక క్రియేషన్ చేసి దానికి ఎనర్జీ ఇచ్చేసాను చాలా కాలంగా. ఇప్పుడు ఉన్నట్టుండి అన్నీ మారిపోవాలంటే ఎలా మారతాయి? ఆ క్రియేషన్ చేసినవి ఏవైతే రియాలిటీలో ఎంతకాలం జరగాలో అంతకాలం వెళ్ళాలి. లేదా దానికి మళ్ళీ క్వైట్ ఆపోజిట్ వేలో ఒక సంకల్ప శక్తిని మనం కలిగి ఉండాలనమాట. అంటే అప్పటి వరకు మీరేం చేశారు? ఇంటి బయట లేకపోతే ఇంట్లోనో మీ వచ్చిన సంవత్సరం అంతా తెచ్చిన కూరగాయల చెత్త లేకపోతే కవర్లు అన్నీ కలిపి ఒక మూలకేసేసారు మొత్తం. ఆ వేసి ఏమైపోయింది ఆ ప్లేస్‌లో మొత్తం కుళ్ళిపోయి అంతా స్మెల్ వచ్చేసి ఇదయిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా క్లీన్ చేస్తే మొత్తం పోద్దా? ఎంత క్లీన్ చేసినా ఏదో ఒక వాసన ఉంటది. అవన్నీ చేసే క్రమంలో అవి మళ్ళీ మనకి ఇబ్బందిగా కలిగించొచ్చు. అలాగే మనం ఏదైతే ఇంతకాలం ఒక ఆలోచనతోటి క్రియేషన్ చేసుకుంటూ వచ్చామో, తెలుసో తెలియకో వాటి యొక్క ఇంపాక్ట్ అనేది క్యారీ అవుతూనే ఉంటుంది. కానీ అది క్యారీ అవుతున్న దాని మీద దృష్టి పెట్టకుండా సరైన ఆలోచన వైపు మనం ఎప్పుడైతే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం, సంకల్ప శక్తిని అంటే నా యొక్క ఆత్మశక్తిని, విల్ పవర్‌ని యాడ్ చేస్తామో, అది తొందరగా మార్పు చెందడానికి అవకాశాలు ఏర్పడతాయన్నమాట. కాబట్టి వెంటనే జరగట్లేదు అనే దానికంటే కూడా జరుగుతుంది అనే నమ్మకాన్ని కలిగి ఉండడమే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపాక్ట్ అనేది మనమే క్రియేట్ చేయాలి. అసలు ఒక ఆలోచన వాస్తవాన్ని ఎలా మారుస్తుంది? అందరికి ప్రశ్న ఇదే కదా! నేను ఆలోచిస్తాను కరెక్టే. రామ్‌తో చెప్పాడు కరెక్టే. నమ్ముతున్నాను. కానీ ఎలా మారుతుంది? నాకు క్లారిటీ కావాలి కదా! అదే జ్ఞానం. ఎప్పుడైతే మనకు స్పష్టత కలిగిస్తుందో, ఆ స్పష్టత కలిగించేదే జ్ఞానము.
జ్ఞానం అంటే వేరేదేం కాదు. మీకు ఒక అంశం పట్ల స్పష్టతను అందించిందే జ్ఞానం. అందుకే మన సెషన్స్‌లో ఎంత టైం అయినా గాని ఎందుకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము అంటే, అది మీకు కంప్లీట్‌గా ఒక బ్రెయిన్ లెవెల్‌లో స్టోర్ అయిపోద్ది. మీరు ఎరుకతోటి విన్నారు అంటే మీలో స్టోర్ అయిపోద్ది. స్టోర్ అయిపోయింది కాబట్టి బ్రెయినే ఆ ప్లాన్ మిగతా ప్రాసెస్ చూసుకుంటదనమాట. ఓకే. మీరు ఆచరణ పెట్టినా పెట్టకపోయినా ఆ పరిస్థితులను క్రియేట్ చేస్తది. ఎందుకంటే మీరు ఎరుకతో విని దాన్ని రిసీవ్ చేసుకున్నారు కాబట్టి. మన మెదడులో న్యూరాన్స్ ఒక విద్యుత్ శక్తితో పనిచేస్తుంటాయి. మన మెదడులో న్యూరాన్స్ అనేవి ఉంటాయి. అవి ఎప్పుడూ కూడా ఒక ఎనర్జీ తోటి పనిచేస్తూ ఉంటాయి. ఆ ఎనర్జీ ఏంటి? విద్యుత్ శక్తి కింద ఓకే. సో, ఈ ఫైర్ అయ్యే క్రమంలో ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ ముందుకు వెళ్ళే క్రమంలో ద బ్రెయిన్ వర్క్స్ బై రిసీవింగ్, ప్రాసెసింగ్ అండ్ సెండింగ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ సిగ్నల్స్ క్యారీడ్ బై బిలియన్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సెల్స్ కాల్స్ న్యూరాన్స్ అన్నమాట. న్యూరాన్స్ అనే వాటితోటి ఈ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. సో, ఇప్పుడేం జరుగుతుంది? ఎలక్ట్రికల్ యాక్టివిటీ. బ్రెయిన్ వేవ్స్ ఆర్ రిథమిక్ అన్నమాట. ఈ వేవ్స్ ఎలా ఉంటాయంటే ఒక రిథమ్‌లో ఉంటాయి. ఓకే. అంటే మనం మ్యూజిక్ వాయించినప్పుడు ఒకటే సౌండ్ కంటిన్యూషన్ ఎలా ఉంటుందో, మన హార్ట్ అనేది ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రిథమ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. అంటే పల్సింగ్ అనేది ఉంటుంది. టెన్షన్ పడ్డప్పుడు ఒక రిథమ్ ఉంటుంది. సో, అలాగే ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కూడా ఒక రిథమ్ అనేది ఉంటుందన్నమాట. సో, రిపిటిటివ్ ఎలక్ట్రికల్ ప్యాటర్న్స్ క్రియేటెడ్ వెన్ గ్రూప్ ఆఫ్ న్యూరాన్స్ ఫైరింగ్ సింక్రోనీ అన్నమాట. అంటే ఈ రిపిటిటివ్ ఎలక్ట్రానిక్స్ ప్యాటర్న్స్ ఏమవుతాయంటే క్రియేట్ చేస్తాయి. గ్రూప్స్‌ని క్రియేట్ చేస్తాయి. అంటే నాకెప్పుడు ఆనందమైన ఎమోషన్స్ ఉన్నాయనుకోండి, అవే నింపబడి ఉంటాయన్నమాట. ఒక గ్రూప్ ఎమోషన్, ఒక సింక్రనీ, ఒక హ్యాపీ వైబ్‌ని నాలో నింపుతాయి. అప్పుడు నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను. ఎక్కడికెళ్ళినా హ్యాపీగానే. ఎందుకంటే నా వైబ్స్, నా ఎలక్ట్రానిక్స్ ఫ్లో ఎలా ఉంది నా బాడీలో అలాగే ఉంది. లేదు నా బ్రెయిన్ వేవ్స్‌లో నేను ఏం చేశాను, వేరే ఎమోషన్స్ నింపాను, వేరే అంశాన్ని నింపాను. వాటి యొక్క పల్స్ అదే రిథమ్‌లో ఉంటాయి. కాబట్టి నేను ఎక్కడికెళ్ళినా డల్‌గా ఉంటాను. ఏమోలే నాకేం వచ్చిందిలే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే అని చెప్పి ఒక స్టిక్ అయిపోయి ఒక డిజీనెస్ థింగ్‌గా ఉంటది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? బ్రెయిన్ లెవెల్‌లోనే జరుగుతుందనమాట. ఒక ఆలోచన లెవెల్‌లోనే జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ మనం చూసుకుంటే గనుక దీన్ని ఎలా కొలుస్తారు అంటే మెజర్డ్ ఇన్ హెర్ట్జ్. బ్రెయిన్ వేవ్స్ ఆర్ కేటగరైజ్డ్ అన్నమాట. బై దే ఫ్రీక్వెన్సీ ఆర్ సైకిల్ పర్ సెకండ్. ఇందాక మనం ఒక ఇమేజ్ చూసాం గదా! దానికి తగ్గట్టుగా అవన్నీ కూడా ఫ్రీక్వెన్సీస్‌లో ఉంటాయి. సో, మళ్ళీ ఒక్కసారి ఆ ఇమేజ్ చూపిస్తాను మీకు వెనక్కి వెళ్లి. ఇదిగోండి. సో, హ్యూమన్ బ్రెయిన్ వేవ్స్ అన్నమాట. సో, గామా అనేదేంటంటే మనకి ఎక్కువ వేవ్స్ అంటే ఎక్కువ ఆలోచనలు చేయడము, ఈ స్థితిలో ఉన్నప్పుడు గామా స్టేట్ అన్నమాట. ఫోకస్ చేసినప్పుడు కూడా గామా స్టేట్‌లోనే మనం ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే తీవ్రత అనేది పెరుగుతుంది. బట్ ఆ తీవ్రత అంతా కూడా ఒకటే అంశం మీద ఏకాగ్రతతోటి ఉంటాం కాబట్టి దానికి తొందరగా సృష్టి జరగడానికి హెల్ప్ అవుతాయి. దట్ ఈస్ గామా స్టేట్ అన్నమాట. సో, బీటా స్టేట్ ఏంటంటే ఏదైనా ఒక అంశం వచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఆలోచన చేస్తాం. అంటే కంగారు పడుతూనే ఉన్నప్పటికి కూడా కొంత ప్రశాంతత కలిగి ఉండి, ఎలాగా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పేసి ఫోకస్ పెడతాం. సో, ఫోకస్ పెడుతూ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేది బీటా స్టేట్ అన్నమాట. సో, ఆల్ఫా స్టేట్ అనేది రిలాక్సేషన్. ఓకే. ఇది నాకు సాల్వ్ చేయగలను అని ఒక నమ్మకం కుదిరింది. సో, నేను రిలాక్స్ అయ్యాను. సో, నెక్స్ట్ వచ్చేసి మెడిటేషన్ స్టేట్, థీటా స్టేట్. చక్కగా కంప్లీట్‌గా ఆ ఎమోషన్స్ కానీ ఎవ్రీథింగ్ డిసాల్వ్ చేసుకొని ఒక మెడిటేషన్‌లోకి వెళ్ళిపోయానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డెల్టా స్టేట్, డీప్ స్లీప్ అన్నమాట. లేదా మెడిటేషన్‌లో చాలా డీపెస్ట్ స్టేట్‌కి మీరు మీ ప్రెజెన్స్‌ని కూడా మర్చిపోయి మీరెక్కడున్నారు, తిన్నారా లేదా, ఉన్నారా లేదా, మీ ప్రెజెన్స్, మీ ఐడెంటిటీ కూడా డిసాల్వ్ అయిపోయిన స్టేటే డెల్టా స్టేట్ అన్నమాట. సో, దీంట్లో మనకి తురియ స్థితి అని చెప్తూ ఉంటారు. అలాంటివి కొన్ని కూడా ఉంటూ ఉంటాయి. అదే హ్యూమన్ బ్రెయిన్ వేవ్స్. మనం చేసే పనిని బట్టి బ్రెయిన్ అటువంటి టైంలో ఎటువంటి న్యూరాన్స్‌ని ఫైర్ చేస్తుంది, ఆ న్యూరాన్స్ ఫైర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు భావనా శక్తి. మీరు ఏ విధంగా అయితే తెలుసో తెలియకో ఆలోచనలు, భావన కలిగి ఉంటారో అవే మీ మనసులో సృష్టించబడతాయి. మీ మెదడు నుంచి భావనా శక్తి నుండి విశ్వంలోకి వెళ్ళిన తరంగాలు పూర్తి శక్తిని అందుకున్న తరువాత పదార్థ స్థితికి చేరుకున్నాక మీ చుట్టూ అనుకూల పరిస్థితులు ఏర్పడి దాన్ని మీరు అందుకుంటారు. అంటే మనం ఇప్పుడు 3 డైమెన్షన్ పోర్టల్‌లో ఉన్నాం. అంటే భూతలం మీద ఉన్నాం. ఈ భూతలం మీద ఏమవుతుందంటే పదార్థ స్థితి ఇక్కడ ఒక తరంగాల తీవ్రత ఎలా ఉంటుందంటే నిదానంగా ఉంటుందన్నమాట. అంటే మన ఆలోచన తరంగాలనేమో చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఆ ఆలోచన తరంగాల తీవ్రత విశ్వంలోకి వెళ్లి ఆ తలం నుంచి మన భూతలం మీద క్రియేషన్ జరగడానికి ఒక ప్రాసెస్ అనేది జరుగుతుందన్నమాట. జరిగి ఆ భావనా శక్తి ద్వారా ఇక్కడ క్రియేషన్ జరుగుతుంది. అదే మానిఫెస్టేషన్ అంటారు. సో, ఇలా మనం రోజు ఏదైతే ఆలోచనని కలిగి ఉంటామో, ఆ ఆలోచన యొక్క తీవ్రత ఏం చేస్తుంది? మనకి ప్రస్తుతంలో వాస్తవాలను మార్పు చేస్తుంది. కానీ ఈ వాస్తవాలు ఎందుకు మనకి డిలే అవుతాయి అంటే, ఈ యొక్క భూతలం మీద వైబ్రేషన్ స్లో కాబట్టి, ఆ వైబ్రేషన్స్ పదార్థ స్థితికి చేరుకొని, ఆ పదార్థం ఏర్పడి మన వరకు రావడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఎప్పుడైతే మన యొక్క నమ్మకము ఇవన్నీ కూడా హయ్యర్ డైమెన్షన్ షిఫ్ట్ అయ్యి, ఒక బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటామో, మానిఫెస్టేషన్స్ తొందరగా అవుతుంది. కొంతమంది చూడండి, నేను అనుకున్న వారంలోనే అయిపోయింది. నిన్న అనుకున్నాను ఈ రోజే అయిపోయింది. ఇలా చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క నమ్మకము ఆ ఫ్రీక్వెన్సీకి వాళ్ళంతా అలైన్ అయ్యి ఉన్నారు. కాబట్టి వెంటనే యూనివర్స్ క్రియేషన్ చేసి వాళ్ళకి పంపిస్తూ ఉంటుంది. ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా. సో, వాళ్ళకి లిమిటేషన్స్ ఏమి ఉండవు. ఎప్పుడు ప్రేమతత్వంతో ఉంటారు. సో, ఇలాగ మనల్ని మనం మార్పు చేసుకోవడమే ఎసెన్షన్. ఎసెన్షన్ అంటే అదే. అధిరోహణ అంటే అదే. మనం అనుకున్న దాన్ని సృష్టించే విధంగా ఒక సృష్టికర్తగా ఒక ఆనందపూర్వకమైన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఎసెన్షన్. ఓకే.
సో ఉదాహరణలు అంటే ప్రతి క్లారిటీ రావాలి కాబట్టి దానికి మనం మేఘాలు తీసుకున్నాం. ఉదాహరణకు మేఘాలు నీరు పూర్తిగా ఆవిరి అయ్యి తేలికపడి ఆకాశంలో ఒక చోట నిలిచి మరలా అది అక్కడ వాతావరణ పరిస్థితులకు మార్పు చెంది భూమి మీదకి వర్షంగా కురుస్తుంది. అదే విధంగా మీ ఆలోచనలు స్పష్టత, తీవ్రత బట్టి వాస్తవంలో నిజ రూపంలో మీకు అందజేయబడతాయి. అంటే చూడండి, ఇప్పుడు వర్షము అనే అంశము, మేఘము అనే అంశాన్ని చూసుకుంటే ఫస్ట్ భూమి మీద నీరుంది. ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే భూమి మీద నేనున్నాను. నీరు అనేది నేను అనుకుంటా ఎగ్జాంపుల్‌గా. ఈ నీరు అనేది ఏమైపోయింది? ఆవిరయింది. అంటే ఆలోచనగా మారింది. ఆలోచనగా మారి గాల్లోకి వెళ్ళింది. అంటే అది పూర్తిగా తేలికబడింది. అంటే నేను ఎప్పుడైతే స్పష్టతతోటి, ఎప్పుడైతే నేను ప్రశాంతంగా ఒక ఆలోచన చేస్తానో, అది తేలికపడి గాల్లోకి వెళ్ళింది. వెళ్ళి అక్కడేమైంది, మళ్ళీ ఒక స్థితిని అందుకుందనమాట. ఒక పదార్థంగా ఉంది. అదే మేఘము. అంటే ఇలాగ ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ కూడా ఒక తేలికగా, ఒక నమ్మకంతోటి వెళ్ళినప్పుడు, అవన్నీ కూడా కొలాబరేట్ అవుతాయి. దానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి అందిన తర్వాత, అక్కడ పరిస్థితులు అంటే యూనివర్స్‌కి దానికి సపోర్ట్ చేసే పరిస్థితులు అంటే ప్రేమతత్వము, మన యొక్క నమ్మకాన్ని పెంచుకున్నప్పుడు ఏమవుతాయి, అక్కడ వాతావరణంలో మార్పులు జరిగి, ఆ క్రియేషన్ జరగడానికి మళ్ళీ అంటే ఆ మబ్బులనేవి మళ్ళీ కరిగి, మళ్ళీ వాటర్ లాగా మారి ఇదే భూమి మీదకొస్తాయి. అంటే ఇట్స్ ఎ సైకిల్ ప్రాసెస్. సో, మన నమ్మకాన్ని ఒక స్పష్టతతోటి దానికి తీవ్రత, అది జరుగుతుంది, అది నేను సృష్టించుకోగలను ఒక నమ్మకాన్ని మనం ఎంతే పెట్టుకుంటామో, అదే విధంగా మనకు అందుతుంది అనేది ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళడం జరిగింది. ఓకే. సో, శక్తి అంటే చైతన్యము, శక్తి 2 అంశాలు చెప్పాము. కేవలం ఆలోచన మీ వాస్తవాన్ని మార్పు చేయడానికి సరిపోదు. అంటే ఒక థాట్ ఏం సరిపోదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు థాట్స్ పెడుతూనే ఉంటారు. ఇలా జరిగితే బావుంటది, అలా జరిగితే బావుంటది, ఇది కరెక్టే కదా, అది కరెక్టే కదా అని చెప్పేసి మనకు చాలా దానికి సరిపడా శక్తి అందించాలి. దానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇట్ ఈస్ ద మెయిన్ పాయింట్ అన్నమాట. ఎటువంటి సాధన చేస్తున్నారు? ఎటువంటి ఆచరణ చేస్తున్నారు? ఓకే. శుద్ధి ప్లస్ సరైన ఆలోచన ప్లస్ ఏకాగ్రత. అంటే మీలో ఫస్ట్ ప్యూరిఫికేషన్ ఉండాలి. ప్యూరిఫికేషన్ అంటే దేని మీద? మీ ఆలోచనల పట్ల, మీ పట్ల ఒక నమ్మక వ్యవస్థ ఉండాలి. మీరేమో చేయగలరు అనుకుంటారు. మళ్ళీ కొద్దిసేపటి తర్వాత నా వల్ల ఏమవుతుంది అనుకోవచ్చు. మీరు చేద్దామని మొదలుపెట్టుండొచ్చు. ఇతరులు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతూ ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ మీకు మీ మీద డౌట్ రావచ్చు. ఇలా కాకుండా మీకు క్లారిటీ ఉండాలి. శుద్ధి, ప్యూరిఫికేషన్, సరైన ఆలోచన. దానికి నేను చేయగలను అని ఒక సరైన ఆలోచన. ప్లస్ ఫోకస్, ఏకాగ్రత. ఎవరు ఏమి ఎలా అన్నప్పటికీ కూడా మీరు అనుకున్న అంశం పట్ల మీకున్న ప్యూరిఫికేషన్, మీ యొక్క స్పష్టత పట్ల మీ యొక్క ఆలోచనని ఏకాగ్రతతోటి ఎప్పుడు కలిగి ఉన్న దృష్టి పెట్టి. ఇవి 3 జరిగితేనే పరిపూర్ణమైన శక్తి మీకు అందించబడుతుంది. అంటే ఈ మానిఫెస్టేషన్ అవ్వాలంటే మీకు ఫస్ట్ స్పష్టత ఉండాలి. దానికి సరైన ఆలోచన యాడ్ చేయాలి. ఏకాగ్రతతో ఉండాలి. దాని మీద ఎప్పుడు దృష్టి పెడుతూ ఉండాలి మనం. నా వల్ల అవుతుంది, నేను చేయగలను అనే దాన్ని ఎప్పుడు ఆ క్రియేషన్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ ఆలోచనకి ఏకాగ్రత అనే దాని ద్వారా శక్తి ఏర్పడుతుంది. మీరు కావాలంటే చూడండి, ఏకాగ్రతకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి భూతద్దం. మనం చూస్తే గనక సూర్యకిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఏమవుతుంది? అవేమీ చేయలేవు. కానీ ఎప్పుడైతే మనం భూతద్దాన్ని పెడతామో, సో, ఆ భూతద్దం పెట్టినప్పుడు ఆ కిరణాలన్నిటిని కూడా ఒకే కోణం మీదకి తీసుకువచ్చి కింద నిప్పును సృష్టించగలదు. అదే ఏకాగ్రత. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోకస్. రామ్‌తా చెప్పేదది. ఎప్పుడైతే మీ ఆలోచన తీవ్రతను పూర్తిగా ఒకదాని మీద దృష్టి పెడతారో, వెన్ యూ హావ్ ద ఫోకస్ ఆన్ దట్ వన్ సిట్యుయేషన్, వన్ ఇన్ఫర్మేషన్ లేదా వన్ థింగ్ అన్నమాట. ఒకదాని మీద మీరు దృష్టి పెడతారు. దెన్ అది ఎలా ఉంటుందంటే అగ్నిలాగా ఆ యొక్క సిట్యుయేషన్‌ని బిల్డ్ చేస్తుంది. దట్ ఈస్ ద ఎనర్జీ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ భూతద్దమే చూడండి. అలా పెట్టగానే కొద్ది సెకన్‌లో లేదా కొన్ని నిమిషాల్లోనే అది ఫైర్ అవుతది. అలాగే మీరు ఏకాగ్రతతో ఒక దాని మీద దృష్టి పెట్టి ఉన్నారు అనుకోండి, మీరు ఎంతో షిఫ్టింగ్ జరుగుద్ది మీకు జీవితంలో. అందుకనే రామ్‌తా ఫోకస్ ఈస్ ద కీ అని చెప్తాడు ఎప్పుడు కూడా. ఫోకస్, ఏకాగ్రత, దృష్టి. చైతన్యం మరియు శక్తిని పెంచే సాధనలు చేయటం. అంటే ఈ చైతన్యము, శక్తి వీటికి సంబంధించి కొన్ని సాధన పద్ధతులున్నాయి. అవి చాలా మందికి తెలీదు. అలా ఎలా చేయాలనేది కూడా మనం గైడ్ చేస్తున్నాం. పరిమిత ఆలోచన నుంచి అపరిమిత ఆలోచన వైపు అడుగులు వేయటము, నాడీ మండలం శుద్ధి చేసుకోవడము, ఉన్నత మరియు పూర్తి నమ్మకం కలిగిన దృఢమైన ఆలోచన సృష్టించుకోవడము, ఏకాగ్రతతో, ఎరుకతో కూడిన ధ్యానం చేయడం అన్నమాట. అంటే మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ధ్యానం చేసే క్రమంలో ఏమవుతుంది? ఏకాగ్రత కోల్పోతుంది. ఎరుకే ఉండదు కొన్ని సార్లు. ఇలా పడిపోతాం, ఇలా పడిపోతాం, ఇలా అయిపోతాం. దానివల్ల ఏం జరుగుతుంది? మీరేమో ఇక్కడ మార్పు చేయాలనుకుంటున్నారు. అంటే మీరు ఒక సూపర్వైజర్‌గా ఉన్నారు. ఒక ఇండస్ట్రీకి ఒక సూపర్వైజర్‌గా ఉన్నారు. ఎళ్ళిపోయి మీ ఆఫీస్, మీ క్యాబిన్‌లోకి ఎళ్లి పడుకుంటున్నారు. అప్పుడు ఇక్కడ అన్నీ జరుగుతాయి. ఆ జరిగే క్రమంలో తప్పులు జరుగుతాయి, ఒప్పులు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే మీరు ఎరుకతో ఉండి ప్రతి చోటకి వెళ్లి ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు? ఎక్కడ ఎలా వర్క్ అవుతుంది? కరెక్ట్‌గా ప్రతి ఎనర్జీని అంటే పవర్ సప్లైని వాళ్ళు కరెక్ట్‌గా యూజ్ చేస్తున్నారు. ఎక్కడన్నా యుటిలైజ్ చేస్తున్నారు. నీటిని ప్రాపర్‌గా వాడుతున్నారు. లేదా నీళ్ళని ఏమైనా వృధా చేస్తున్నారు. ఇలా ప్రతి అంశం మీద ఎప్పుడైతే మీరు ఏకాగ్రతతోటి అంటే మీరు చేసే కర్తవ్యము, మీ యొక్క
పని ఏదైతే ఉందో దాని మీద ఎరుకతో ఉండి, ఏకాగ్రతతో ఉండి, ఎరుకతో ప్రతిదాన్ని గమనించినప్పుడు ఏమవుతుందంటే, ఈ చైతన్యంతో కూడిన శక్తిని మీరు పరిపూర్ణంగా వినియోగించుకోగలరు. అంటే మీకక్కడ లాస్ అనేది ఉండదనమాట. కంప్లీట్‌గా మీకు బెనిఫిట్ అవుతుంది. సో, అలాగ వెళ్ళడానికి ఈ చైతన్యమైన శక్తిని పెంచే సాధనాలను కూడా మనం అందించడం జరిగిందనమాట. సో, లిమిటెడ్ నుంచి అన్‌లిమిటెడ్ వైపు అడుగులు వేయటము, మీ యొక్క అనులోమ, విలోమ ప్రక్రియ ద్వారా నాడీ మండలాన్ని శుద్ధి చేసుకోవడం. ఎందుకంటే, మన నాడీ మండలం ద్వారానే ఎనర్జీ అనేది ఫ్లో అవుతుంటుంది శరీరంలో. సో, మీ ఎనర్జీ అంటే మీరు ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మీ బాడీలో ఒక ఫ్లక్స్ ఏర్పడుతుందనమాట. మాగ్నెటిక్ ఫ్లక్స్. సో, ఈడా పింగళ ద్వారా మాగ్నెటిక్ ఫ్లక్స్ ఏర్పడుతూ, ఆ వైబ్రేషన్స్ పెరుగుతాయి. సో, దానివల్ల ఏమవుతుంది మానిఫెస్టేషన్ అనేది పెరుగుతూ, మీరేదైతే అనుకుంటారో, మీరు అనుకున్నవి సృష్టింపబడతాయన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పార్ట్. సో, ఇలా తిప్పుతున్నానంటే చూడండి. దిట్ ఈస్ ద లెఫ్ట్ సైడ్ మనకొచ్చేసి ఏంటంటే ఈడ. ఇటొచ్చేసి పింగళ. సో, ఎప్పుడైతే మనం ఇలాగా నడుము తల నిటారుగా ఉంచినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి సుషుమ్నాలో మనం మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఇలా నడుము తల నిటుగా ఉంటే ఎరుకతో ఉంటాం ఎప్పుడు కూడా. ఇలా ఉన్నామనుకోండి ఎరుక కోల్పోయే అవకాశాలుంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, నడుము తల ఎరెక్ట్‌గా ఉన్నప్పుడు మనం ఎరుకతో ఉంటాం. అప్పుడు మన సుషుమ్న యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైతే సుషుమ్న యాక్టివేట్ అవుతుందో, మూలాధారం నుంచి మన యొక్క సహస్రారం వైపుగా ఏమవుతుంది ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఈ ఎనర్జీ ఫ్లో అయ్యే క్రమంలో మనకు 2 ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఈడ, పింగళ. ఈ ఫీల్డ్స్ 2 ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి. అంటే ఎనర్జీ ఇలా పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వస్తూ ఉంటుంది. సో, ఈ ఫీల్డ్ అనేది ఏమవుతుందంటే వైబ్రేషన్స్‌ని మన శరీరం ద్వారా మనం ఏదైతే థాట్‌ని పెట్టుకొని ఇక్కడ కూర్చుంటామో, ఆ థాట్‌ని ఆ వైబ్రేషన్స్ అనేవి విశ్వంలోకి ఇలా పంపిస్తూ ఉంటాయి. చాలా ఉధృతంగా పంపిస్తూ ఉంటాయి. దానివల్ల క్రియేషన్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోకస్. దట్ ఈస్ పవర్ ఆఫ్ కాంటెంప్లేషన్ తపస్సు. ఎందుకు దేవతలు, ఋషులు తపస్సు చేసేవారంటే దట్ ఈస్ ద సైంటిఫిక్ ప్రాసెస్ బిహైండ్ దిస్ కాంటెంప్లేట్ అన్నమాట. సో, అలా కూర్చొని నడుము తల నిటారుగా ఉండి ఒకే దృష్టి, ఒకే ఆలోచన. అందుకనే వాళ్ళు చూడండి. ఎవరినైతే దేవుడిని, దేవతని వాళ్ళు పొందాలి అనుకుంటారో వాళ్ళ మీద దృష్టి పెట్టేవాళ్ళు. ఆ కోరిక మీద దృష్టి పెట్టేవాళ్ళు కూడా కాదు. కేవలం ఎవరైతే దాన్ని అందించగలరో ఆ యొక్క అంశం మీద దృష్టి పెట్టేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రావణుడు చూస్తే గనక బ్రహ్మ ద్వారా ఏదైనా పొందాలి అనుకున్నప్పుడు ఎప్పుడు అక్కడ ఓం బ్రహ్మాయ నమః లేకపోతే బ్రహ్మదేవుడికి సంబంధించి శివుడైతే శివుడు ఓం నమః శివాయ అనుకోవడము. సో, ఇలాగ వాళ్ళు ఆ ఒక్క మెయిన్ ఎంటిటీని, మెయిన్ పవర్‌నే ఫోకస్ చేసేవాళ్ళనమాట. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి వీళ్ళకి వరం అనుకున్నప్పుడు వీళ్ళకి ఆరుకొని సిద్ధించుకోవడం అనమాట. సో, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? సాధకుడు ఎప్పుడు కూడా తన లక్ష్యం ఎప్పుడు సాధన వైపు, తన ఇన్నర్ వైపు ఉండాలి. ఎప్పుడైతే ఇన్నర్ వైపు వెళ్తూ ఆ హయ్యర్ షిఫ్ట్ అవుతామో, ఈ సిద్ధులనేవి వస్తూ ఉంటాయి. ఆ సిద్ధులనేవి ఆటోమేటిక్‌గా మన కోరికలు నెరవేర్చుకోవడమే సిద్ధులను పొందటం అన్నమాట. సో, వాటి ద్వారా ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాటి మీద మనం దృష్టి పెట్టాల్సిన పని లేదు. మన సాధన పట్ల దృష్టి పెడుతూ ఏకాగ్రత ఎరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయన్నమాట. సో, ఇలాగా కొన్ని ప్రాక్టీసెస్ అందించడము. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్‌గా మనకు వర్క్ అయ్యాయి. నమ్మకం. యద్భావము తద్భవతి. అంటే నేను ఏదైతే భావన చేస్తానో అది నా జీవితంలో సృష్టింపబడుతుంది అని చెప్పేసి గీత ద్వారా మనం తీసుకొని దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టాం. మన మనసులోని గట్టిగా ఏదైనా చేయాలని అనుకున్నా, ఏదైనా జరగాలని బాగా కోరుకున్నా అది ఖచ్చితంగా నెరవేరుతుంది. 100% మీరు చూడండి. అది మంచిదైనా, చెడైనా సరే మీరు బలంగా కోరుకున్నారు అంటే, దాన్ని వదిలిపెట్టకుండా ఉన్నారు అంటే, ఏదో అంటారుగా మంగమ్మ శబదము ఇట్లా ఇలా కొన్ని ఉంటాయి కదా! ప్రతి దానికి మనం స్టిక్ అయ్యున్నప్పుడు 100% అది నెరవేరి తీరుతుంది. అది మనం చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మాస్టర్స్.
సో, ఇలాగా ఒక నమ్మకము అనే అంశాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనమాట. మీ మీద మరియు మీ చేసే ప్రక్రియల మీద ఎంత నమ్మకాన్ని మీరు కలిగి ఉంటారో అంత త్వరగా మార్పులొస్తాయి. అంటే ఇక్కడ ఏ గురువు అందిస్తున్నారు, ఎవరు చెప్తున్నారు అనే దానికంటే కూడా నేను ఎంత నమ్మకంతోటి ఆ సాధన చేస్తున్నాను, ఎంత ఎరుకతో ఉంటున్నాను, నా సాధన పట్ల, నా పట్ల, నా యొక్క భావన పట్ల ఎంత నమ్మకాన్ని కలిగి ఉన్నాననేదే ఇక్కడ ముఖ్యం. ఎందుకంటే మీ నమ్మకమే మీ సృష్టికి మూలమవుతుంది. గురువు మీద నమ్మకం ఉండొచ్చు, వ్యక్తుల మీద నమ్మకం ఉండొచ్చు, దైవం మీద నమ్మకం ఉండొచ్చు. కానీ వాటన్నిటికంటే అల్టిమేట్ ఏంటంటే మీ మీద మీకు ఉన్న నమ్మకము. మీ పట్ల మీకు ఉన్న ఎరుక. మీ యొక్క స్వయం పట్ల, మీ అంతరంలో ఉన్నటి దైవ స్థితి పట్ల మీరు చేసే ప్రయాణమే మీకు చాలా వరకు మార్గాల్ని సుగమం చేస్తూ ఉంటుంది. అదే నమ్మకం. యద్భావం తద్భవతి. సో, దీనికి సంబంధించి మనం అప్పుడు 7 డేస్ వర్క్‌షాప్‌ని కండక్ట్ చేయడం జరిగిందనమాట. అక్కడ దారపల్లిలో. సో, నెక్స్ట్ ఆనందాన్ని సృష్టించడం అనే 9థ్ సెషన్. సో, ఇలాగ ఒక్కొక్కటి మెదడు చేయగల అద్భుతాలను మెదడు గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము. మెదడులో ఏముంటుంది? మెదడుకు సంబంధించిన వేవ్స్ గురించి గాని, సో, ఎటువంటివి పనిచేస్తూ ఉంటాయి. సో, మేనిఫెస్టేషన్ చేయాలంటే ఏం కావాలి? రిలాక్సేషన్ కావాలంటే ఏం చేయాలి? డీప్ మెడిటేషన్‌కి ఏం కావాలి? ఇలా ప్రతీదీ కూడా అంటే ఒక సబ్జెక్టివ్ వేలోనే వెళ్తూ చాలా డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. సో, హీలింగ్ ఎలా జరుగుతుంది? హీలింగ్ ప్రాసెస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడము. నెక్స్ట్ అప్పుడు హెల్త్ వర్క్‌షాప్ కండక్ట్ చేశాము. హెల్త్ వర్క్‌షాప్ గురించి చెప్పడము. సో, హీలింగ్ ప్రాసెస్ సంబంధించి ఏమేం జరుగుతాయి? సంపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటి? నెక్స్ట్ ఆలోచనలు ఎలా సపోర్ట్ చేస్తాయి? శ్వాస మనకి ఎలా సపోర్ట్ చేస్తూ ఉంటుంది? సో, వయసు పెరుగుతుంటే అనారోగ్యం గురించి ఎలా వస్తుంది? మీరు అనుకున్న నొప్పి నిజంగా నొప్పేనా? మనకి బాడీ పెయిన్స్ వస్తుంటాయి. నిజంగా అది నొప్పా కాదా? దాన్ని మనం ఎటువంటి దృష్టికోణంతో చూడాలి? ఎటువంటి దృష్టికోణంతో చూస్తే వాటిని మనం హీల్ చేసుకోగలుగుతాము? వాటి గురించి. సో, టాబ్లెట్స్ ఎన్ని వాడినా స్వస్థత ఎందుకు కలగడం లేదు? అంటే మనం టాబ్లెట్స్, మెడిసిన్స్ హాస్పిటల్స్ వెళ్తున్నాం. కానీ కంప్లీట్‌గా దానికి ఒక సొల్యూషన్ అనేది రావట్లేదు. మళ్ళీ ఎంతో కొంత కాలానికి రిపీట్ అవ్వడం, లేకపోతే కంటిన్యూ‌గా టాబ్లెట్స్ వాడడము, కంటిన్యూ‌గా ఇంజెక్షన్స్ వాడడము, ఇన్సులిన్ వాడడము. సో, ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నెక్స్ట్ మరణం ఎవరికి సంభవిస్తుంది? ఇలాగ ప్రతీది కూడా అమరత్వ జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? సో, అలాగా అమరత్వ జ్ఞానానికి సంబంధించిన కొన్ని అంశాలు. సో, ఫేస్ యువర్ ఫియర్స్ అండ్ అలో యువర్ సెల్ఫ్ టు అన్మాస్క్ దేర్ ఇల్యూషన్ అన్నమాట. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన యొక్క ఫియర్స్‌ని మనం కంప్లీట్‌గా అన్నమాట ఫేస్ చేయాలి. ఫేస్ యువర్ ఫియర్స్ అండ్ అలో యువర్ సెల్ఫ్ టు అన్మాస్క్ దేర్ ఇల్యూషన్. ఇవన్నీ ఏంటి? మాయ. మనసు చేసిన మాయే భయము. ఆ భయంలోంచి ఎప్పుడైతే మనం ఎదురుగా దాన్ని దాటి వెళ్తామో, ఎలో చేస్తామో వాటిని, అప్పుడు ఆ మాయ యొక్క అంశాలు తెలుసుకొని అవన్నీ కూడా తొలగింపబడతాయని చెప్పేసి అందించారు. నెక్స్ట్ డెత్ ఈజ్ అవర్ కేర్‌లెస్‌నెస్. సో, ఏం చెప్తున్నారు? మరణము అనేది మన యొక్క దాన్నేమంటారు? కేర్‌లెస్‌నెస్ అంటే దాని మీద ఏమి పట్టించుకోకుండా ఉండడం అన్నమాట. ఆహ్, ఇగ్నోరెన్స్ ఒక విధంగా చెప్పాలంటే. కేర్‌లెస్ పట్టించుకోవట్లేదు. డెత్ అనే దాన్ని అసలు మనం పట్టించుకోవట్లేదు. డెత్ ఈజ్ అగైన్స్ట్ అవర్ నేచర్ ట్రూత్ అన్నమాట. సో, ఇది వల్లలార్ గారు చెప్పింది. డెత్ అనేది ఏంటంటే మన యొక్క సహజమైన తత్వం ఏంటి? అమరత్వం. కానీ ఈ యొక్క డెత్‌ని మనం ఏం చేస్తున్నాం? ఎలో చేసేసి అది నేచర్‌కి అగైనిస్ట్‌గా తీసుకెళ్తాం. యాక్చువల్‌గా నేచర్ ఎప్పుడు కూడా చనిపోమని చెప్పట్లేదు మనకి. ఏ విధంగా కూడా చెప్పట్లేదు. మన సహజ స్థితి ఎప్పుడు కూడా అమరత్వాన్ని కలిగి ఉండాలి. మానవుడి సహజ స్థితి అమరత్వ స్థితి. ఈ జ్ఞానం ద్వారా సత్యము గ్రహించి పరిమిత నమ్మకాల నుండి అపరిమిత ఆలోచన చేస్తారు. సత్యాన్ని ఆచరణలో పెట్టి అమరత్వ సిద్ధి పొందుతారు. మోక్షము కంటే ఉన్నతమైన జ్ఞానము అమరత్వ జ్ఞానం. ఇది నేను చెప్పింది కాదు. మోక్షము కంటే ఉన్నతమైన జ్ఞానము అమరత్వ జ్ఞానం అని చెప్పింది వల్లలార్ గారు చెప్పారు. తను కంప్లీట్‌గా తన శరీరాన్ని కాంతి శరీరంగా మార్పు చేసుకొని పూర్తిగా వెళ్ళిపోయారు. చాలా తక్కువ సమయంలోనే ఎన్నో అమరత్వం గురించి ఎన్నో అద్భుతమైన అంశాలు చెప్పిన మహా వ్యక్తి తను. చాలా గొప్ప వ్యక్తి. మరి టైమ్ పీరియడ్ కూడా చూస్తే రాంతా 35,000 ఇయర్స్ నుంచి వెయిట్ చేసి ఓపికతో ఎదురు చూసి మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు. వల్లలార్ గారు మనం చూస్తే గనక చాలా తక్కువ పీరియడ్‌లో 200 ఇయర్స్ వితిన్ 200 ఇయర్స్‌లోనే తమిళనాడులో జన్మించి తను కూడా అలాగా పూర్తి కాంతి శరీరంగా మారిన వ్యక్తి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రామ్‌తాది గాని, వల్లలార్ గారు చూసినా వీళ్ళందరూ కూడా జ్ఞానాన్ని పరిపూర్ణంగా తీసుకొని అప్లై చేసి ఆ స్థితికి వెళ్లి మనకు అందించారు. మనం ఇప్పుడు ప్రయత్నం చేయడమే మనకు మిగిలింది. ఇంకా మనం చూస్తే మన ముందు సదానంద గారు 110, 111 సంవత్సరాలయినా కానీ అంత యాక్టివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారు? అందరిలో తిరుగుతున్నారు. అందరితో పాటు తింటున్నారు. అందరితో పాటు ఉంటున్నారు. అంటే ఒక్కసారి ఆ సిద్ధిని పొందిన తర్వాత మనకు మిగతా అంశాలేమి కూడా మనల్ని ఇబ్బంది పెట్టేవిగా ఉండవు. మార్పు చెందేవిగా ఉండవు. కాబట్టి దాన్ని పొందడం వరకు మాత్రమే మనం చేయాల్సిన ప్రయత్నం. వన్స్ పొందిన తర్వాత అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అలాగా చాలా అంశాల మీద మనం దృష్టి పెట్టినప్పుడు తెలుస్తూ ఉంటుందన్నమాట. అనారోగ్యం నుండి సంపూర్ణ ఆరోగ్య స్థితికి ఎలా మారాలి అనే అంశం పట్ల, హీలింగ్ ఎలా జరుగుతుంది, ఎనర్జీ బాడీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్ళడము. ఇవన్నీ చాలా సెషన్స్‌లో మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూనే వెళ్ళాము. మన ఆనంద స్వరూపులం అని చెప్పేసి, చిదానంద రూపం అని చెప్పేసి, సో, అక్కడ జరిగిన ఆనంద అంశాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, నిరాహార స్థితిని పొందాను. అంటే ఏమి తినకుండా ఉండగలిగే స్థితిని పొందడము. సో, ఇలా ప్రతీదీ కూడా అంటే ఎలా వచ్చాయి? ఇవన్నీ కూడా
ఒక ప్రాసెస్‌లో వెళ్తున్నప్పుడు మనకు అందిన అంశాలు అంతే. మన యొక్క సాధనలో వెళ్తున్నప్పుడు ఇలా ప్రతి ఒక్కరికి అందుతాయి. విజయాన్ని ఎలా పొందగలము? మీరు అనుకున్నవి ఎలా జరుగుతూ ఉంటాయి? సో, ఇలాగ 7 డేస్ మనం మెడిటేషన్ కండక్ట్ చేసాము. హెల్త్ హీలింగ్ మెడిటేషన్ అనేది. సో, అది మార్నింగ్ టైమ్ కండక్ట్ చేయడం. లేదా మనీ గురించి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఒక ఫ్లో పెరగాలి. మనీ ఫ్లో ఎప్పుడు పెరుగుతూ ఉండాలి కాబట్టి, మనీ ఫ్రీక్వెన్సీ ట్యాపింగ్ అని చెప్పేసి ఒక ప్రాసెస్‌ని ఇవ్వడము. గైడెడ్ ప్రాక్టీస్‌ని. అది కూడా చాలా తక్కువలో ఇవ్వాలి కాబట్టి, ₹269కి అందరికి అందించడము. సో, ఇలా వాట్సాప్ కావాలనుకోవాలి. ఎంఎఫ్‌టి అని వాట్సాప్ చేయని చెప్పేసి నంబర్ ఇవ్వడము. సో, ఇలాగ సందేహాలకు వివరణ ఇవ్వడం. ఇలా ప్రతీదీ కూడా ఒకటి ఒకటి వెళ్తూ సమయాతీతంగా సాధన ఎలా చేయాలి? అంటే నో టైమ్. రామ్‌తా అనేది సరళమైన సాధనా మార్గాలు. అంటే టైం అనే దాన్ని పెట్టుకోకుండా సాధన ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి. సో, సాధన అంటే ఏంటి అని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళడము. సాధ్యస్య సాధనం సాధనం. అంటే ఇది ఒక ప్రతీది ఉందనమాట. సాధనను ఎలా సాధించుకోవాలనే దాన్ని కూడా క్లియర్‌గా ఉంది. సో, అలాగా ఏకమయ్యే స్థితిని ఎలా పొందాలి? ఈ యమ, నియమ, ధ్యానము ఇవన్నీ ధారణ ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో వాటి గురించి ఎలా మనం ముందుకు వెళ్ళాలి? మనిషి ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా, సైంటిఫిక్‌గా, ప్రాక్టికల్‌గా ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఏది మనకి హెల్ప్ అవుతుందనేది కూడా ఇలా జ్ఞానపరంగా ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మన ప్రయాణం అనేది వెళ్తూనే ఉందనమాట. దాంట్లో స్థితులు చెప్పాము. గృహస్థిగా ఉన్నప్పుడు ఎటువంటిదుంటుంది? లేకపోతే ఏకాగ్రత ఎప్పుడుంటుంది? హృదయ స్థితి ఏంటి? మోక్షం అనేది ఎలా ఉంటుంది? ఇలా ప్రతిదీ రామతజ్ఞానం యొక్క ముఖ్య సందేశం ఏమిటి? సో, పూర్తిగా నమ్మిందేంటే సి అండి. కాన్షియస్ అండ్ ఎనర్జీ ఈక్వల్ టు రియాలిటీ. ఎప్పుడైతే చైతన్యాన్ని, శక్తిని అనుసంధానం చేయగలుగుతామో అప్పుడు వాస్తవం సృష్టించబడుతుంది. దాన్నే మనం నమ్మి ముందుకు వెళ్తున్నాము. నెక్స్ట్ కార్తీక మాసంలో శైవారాధన మన సాధన ఎలా చేసుకోవాలి? సో, దాని మీద పౌర్ణమి ధ్యానం గాని, లేకపోతే ఏదైతే వన్ బై వన్ ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా శివ చైతన్య సాధన కొన్ని రోజులు కండక్ట్ చేసాము మార్నింగ్ టైము. ధ్యానంలో కోరికలు ఉండొచ్చా? అసలు కోరికలు ఉండొచ్చా లేదా అనే అంశం పట్ల. ఉంటే ఎటువంటి కోరికలు ఉండాలి? ఎలా మనం ముందుకు వెళ్ళాలి? ఇలా ప్రతీదీ కూడా ఒక్క అంశం అని కాకుండా సంపూర్ణంగా మన ఛానెల్ నేమ్ ఏదైతే ఉందో సందీప్ 360 లైఫ్. అంటే ఈ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడానికి అన్ని కోణాల్లో ముందుకు వెళ్ళడం. మళ్ళీ ఇంకా వెళ్ళే క్రమంలో ఎవరికైతే నేను చేయలేకపోతున్నాను, నాకు ఇంకా సపోర్ట్ కావాలి, నాకు ఎనర్జీ సరిపోవట్లేదు అనుకునే వాళ్ళ కోసము 7 రోజుల్లో మీరు అనుకున్న విధంగా జరుగుతాయి అనే దానికి చైతన్య శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనే దాని కోసము కంప్లీట్‌గా ఈ శైవ సాధన కొన్ని కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాము. శైవ సాధనకి మనం అప్పుడు రూ. 3,500 కూడా చార్జ్ చేసాము. వచ్చిన వాళ్ళకి చాలా మంచి చేంజెస్ వచ్చాయి. దాంట్లో అటెండ్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ పౌర్ణమి ధ్యానము. నెక్స్ట్ దాని తర్వాత చూసుకుంటే గనక చైతన్యం గురించి, శక్తి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి, చైతన్య శక్తి అంటే అంటే సృష్టి జరగాలంటే ఇది చాలా ముఖ్యము. పూర్తి విశ్వము దీని మీద ఆధారపడి ఉంది. మానవాళి భాషలో చెప్పుకోవాలి అంటే ఆలోచన ఒక చైతన్యం అయితే దాన్ని ఆచరణలో పెట్టే క్రియే శక్తి. ఆలోచన అనేది కాన్షియస్. మనం ఆచరణ పెట్టే ప్రాసెస్ ఏంటో అదే శక్తి. ఎప్పుడు చైతన్యము, శక్తి సంపూర్ణ స్థితికి చేరుకుంటాయో అప్పుడు పదార్థం లేదా సృష్టి జరుగుతుంది. మీరైతే ఏం చేస్తారని చెప్పి ఒక బావిలో పడిన దానికి జ్ఞాన హస్తాన్ని పట్టుకోండి. అంటే నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, పరిస్థితులు నాకు సపోర్ట్ చేయలేదు అనుకునే వాళ్ళకి పట్టుకోండి అని చెప్పేసి అనంతమైన దివ్య చైతన్య శక్తిని మీకోసం వినియోగించుకునే మార్గం అని చెప్పేసి ఇలాగా ఒక లైట్‌ని మీరు ఈ లోగోని, ఈ లైట్‌ని ఫీల్ అవుతూ మీరు సపోర్ట్ తీసుకోండి. నా కాన్షియస్, నా ఎనర్జీ, నా కాన్షియస్, నా ఎనర్జీ అనేది మీకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఆ విధంగా కూడా సపోర్ట్ చేస్తాము. ఈ ప్రాసెస్‌లో ఎవరైతే యుటిలైజ్ చేసుకున్నారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ జరిగాయన్నమాట. సో, అంటే ఇక్కడ మనకి అంత వెసులుబాటు ఉంది. నెక్స్ట్ 7 బాడీస్ గురించి చెప్పాము. సో, ఈ 7 బాడీస్‌లో ఈ వీడియోలో ఎలాగ నేచర్ తోటి ఎంత ఈజీగా అలైన్ అయ్యాననేది కూడా దీంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. అంటే చూడండి, అక్కడ సముద్రం ముందు నేను కూర్చొని, ఆ సముద్రంతో నేను ఎటువంటి భావంలో ఉన్నాను ఆ క్షణంలో అంటే, అనంతమైన సముద్రాన్ని, నా అంతరంలో ఉన్న అనంతమైన తత్వాన్ని నీ రూపంలో ఇక్కడ నేను చూస్తున్నాను. నువ్వు నేను వేరుగా లేను అనే ఒక భావనతోటి కంప్లీట్‌గా ఒక వన్నెస్ స్టేట్‌కి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఆ భావనలోనే ఉండిపోయాననమాట. అలా ఉన్న క్రమంలో అక్కడ ఎన్నో అలలొస్తున్నాయి. అప్పటి వరకు అన్ని అలలొచ్చినా కానీ, ఏ విధంగా కూడా చలించని నేను ఎప్పుడైతే నాకు తెలియకుండానే ఆ మెర్జింగ్ అనేది జరిగిపోయిందో, అలైన్‌మెంట్ అనేది. ఆ సముద్రంతోటి నేను అలైన్ అయిపోయానో, ఒక చిన్న అల రాగానే నేను అక్కడి నుంచి మొత్తం సైడ్‌కి టర్న్ అయిపోతాను. చూడండి ఇప్పటివరకు అన్ని సార్లు అలలొచ్చాయి. కానీ అక్కడేం మార్పు జరగలేదు. ఇప్పుడు ఒక చిన్న అల వస్తది చూడండి. గతంలో వచ్చిన దానికంటే కూడా చాలా చిన్నదే. కానీ కంప్లీట్‌గా టర్న్ అయిపోయాను. నేను చాలా ఒక బొమ్మలాగా తిరుగుతాననమాట. సో, అలాగా మనం నేచర్ తోటి అలైన్ అయ్యే అంశాలు అంటే ప్రతీదీ నేనైతే ఎక్స్‌పీరియన్స్ అవుతున్నానో, అంటే అనంతమైన దివ్య చైతన్య శక్తిని మీకోసం వినియోగించుకునే మార్గము. సో, ఇవన్నీ కూడా అన్నమాట. ఈ బాడీస్ గురించి సైంటిఫిక్‌గా ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాము. ఎలా వర్క్ అవుతుంది? ఏంటి? ఇటువంటి అంశాలన్నీ గూడా.
సో ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఆన్లైన్ వర్క్షాప్ సంపద సమృద్ధి గురించి 3 to 4 ఏమో ఆరోగ్యం గురించి చేశాము. 4 to 5 ఏమో దీని గురించి చేశాము. అంటే అవకాశం ఉన్నప్పుడల్లా మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను అనమాట. సో ఆలోచన విధానం ఎలా ఉండాలి, స్టిల్నెస్ మెడిటేషన్ అంటే ఏంటి, శంకరాచార్యులు గారు మనకి ఎటువంటి చెప్పారు, అద్వైత సిద్ధాంతాన్ని అంటే ప్రతిదీ ఒకటే అనే అంశాన్ని ఏ విధంగా చెప్పారు, దాని గురించి ఇవన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి మాస్టర్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక చూడలేకపోతే కనుక యూట్యూబ్లో మనకి లైవ్ ఆప్షన్లో ఉన్నాయి, లేకపోతే నార్మల్ వీడియోస్ ఆప్షన్స్లో ఉన్నాయి. సో వీటిని మీరు వన్ బై వన్ ఒక మొత్తం మీద ఇప్పుడు ఒక 25 వీడియోస్ లేకపోతే ఒక 30 వీడియోస్ ఉంటాయి అనమాట. అంటే ఇలాగా సెషన్స్ బేస్డ్గా వెళ్ళినవి, లైవ్ ఏది మెడిటేషన్ కాకుండా సెషన్ బేస్డ్గా వెళ్ళినవి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతి దాన్ని కూడా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంటుంది. నెక్స్ట్ దాని తర్వాత సంపూర్ణ సాధన పద్ధతులు, ఎటువంటి మందులు వాడకుండా సర్జరీ నుండి నన్ను నేను ఎలా కాపాడుకున్నా అని చెప్పేసి, సో స్వస్థతను ఎలా పొందాను అని చెప్పి, దాని తర్వాత మళ్ళీ చిత్తశుద్ధి ఏంటి, ఈ చిత్తశుద్ధిలో ఎటువంటి అంశాలు ఉంటాయి. చిత్తశుద్ధికి కూడా మనం ఒక ప్రోగ్రెస్ ఇచ్చాము, సాధన చేయమని. ప్రతి వారం ఒక 7 days పెట్టుకొని మీకు ఎటువంటి ఆలోచనలు వస్తాయి ఏంటి చెప్పేసి చిత్తశుద్ధి సంబంధించి చేశాము. దివ్య శరీర సాధన, సో హెల్త్ హీలింగ్ జరగాలి. సో హీలింగ్ ప్రాసెస్కి ఎనర్జీ బాడీని ఎలా పట్టుకోవాలి అని చెప్పేసి ఒక దివ్య శరీర సాధన అని చెప్పేసి ఇది కూడా ఫ్రీగానే మనం గైడ్ చేయడం జరిగింది అనమాట. సో నా హెల్త్ కండిషన్ నుంచి అంటే ఒక సర్జరీ లెవెల్ నుంచి ఎటువంటి టాబ్లెట్స్ కానీ మెడిసిన్స్ కానీ సర్జరీ కానీ లేకుండా నేను ఎలా హీల్ చేసుకోగలిగాను, అలా ఎంతమంది హీల్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఈ లోగోలో కొన్ని మార్పులు చేసాం మనం. అనంతమైన దివ్య చైతన్య శక్తి సంబంధించి లోగోలో కొన్ని మార్పులు చేసుకుంటూ వచ్చాము. ఇలా ఎవరైతే దివ్య శరీర సాధన చేస్తారో వాళ్ళకి ఒక ఇమేజ్ పెట్టుకోమని చెప్పాము, గైడ్ చేశాము. వాళ్ళకి సంబంధించిన డిక్లరేషన్స్ ఎలా చదువుకోవాలో చెప్పాము, రామ్తో అందించినవి. సో ఈ ప్రాసెస్ నా ద్వారా మీకు అందింది కాబట్టి ఆ ప్రాసెస్కి మీరు ఒక గ్రాటిట్యూడ్ తెలియజేస్తూ దక్షిణ అనే దాన్ని ఇవ్వాలి. ఇవ్వడం ద్వారా మీకు ఎనర్జీ ప్రాసెస్ చాలా బాగా జరుగుతుందని చెప్పేసి ఎంతో కొంత మీరు పంపించి దాన్ని క్లియర్ చేసుకోమని చెప్పేసి ఆ విధంగా అంటే గురు శిష్య పరంపర ఏదైతే ఉంటుందో దాంట్లో భాగంగా కొన్ని అంశాలు గైడ్ చేయడము, గురు శిష్య సంబంధం ఏ విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ 2026లో మనకి ఎసెన్షియల్ పీరియడ్ కాబట్టి దీనికి సంబంధించి మీరు కోరుకున్న జీవితాన్ని సిద్ధించుకోవాలి అంటే ఎలాగా ఉండాలి, దానికి మనం ఎలా సపోర్ట్ చేస్తాము, ఈ డైమెన్షన్స్ ఏంటి, ఈ పోర్టల్స్ ఏంటి, వాటి మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మనం పర్సనల్గా ట్రైనింగ్ ఇవ్వబోతున్నాము. ఆ 1 year మెంబర్షిప్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక అమౌంట్ కూడా పెట్టడం జరిగిందనమాట. సో ఇలాగా మన జర్నీ అనేది కూడా వన్ బై వన్ వెళ్తూ ఎక్కడి వరకు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ 24th సెషన్ వెల్త్ అండ్ హెల్త్, జ్ఞానం ప్రజ్ఞగా వికసించిన తరుణం అని చెప్పేసి 2025 రీకాల్ కింద ఈ యొక్క సెషన్ని ఇంత అద్భుతంగా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. దట్ ఈస్ ద మెయిన్ మ్యాటర్ మాస్టర్స్. సో 12 members ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయాన్ని ఇంతసేపు కేటాయించినందుకు. నేను అనర్గళంగా మాట్లాడుతున్నా కానీ మీరు ఓపికగా వింటూ వచ్చారు. సో మీరు ఏమైనా అడగాలనుకున్నా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. ఎస్ మాస్టర్స్. అంటే ఇన్ని అంశాలు ఉన్నాయి మనకి. ప్రతిదీ కూడా మనం నేర్చుకోవడానికి వెళ్తే వీటన్నిటి నుంచి మనం క్లియర్ చేసుకోవడానికి ప్రతిదీ కూడా ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో అంశాలు. ఇవన్నీ మరి ఏమన్నా కొన్ని సంవత్సరాలు పట్టిందంటే లేదు, కొన్ని నెలలే ఫోకస్ చేసి కొంత సమయాన్ని కేటాయించి చేసినట్లయితే కొన్ని నెలల్లోనే మనకి ఎన్నో మార్పులు జరిగాయి. థ్యాంక్ యూ మాస్టర్. ఎస్ మాస్టర్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు ఎవరైనా కానీ. చెప్పండి మాస్టర్. నమస్తే సార్. మీ వల్ల మేము ఎంతో నేర్చుకున్నాం సార్. మా శరీరంలో మనసులో చాలా మార్పులు జరిగినాయి సార్. మా మీద మాకు ఒక నమ్మకము, మేము ఏదైనా సాధించగలము. బాహ్యంగా లేకపోయినా అంతరంలో మేము దేవుళ్ళం అనేది మాకు తెలుసు. అది చిన్నగా మనము అనుభవంలోకి మీరే తెస్తున్నారు సార్. నిజంగా మీరు చాలా గ్రేట్ సార్. ఇన్ని క్లాసులు చేశారు మీరు, మీకు నిజంగా పాదాభివందనం చెప్తున్నాను సార్. అలాగే అంటే ఇక్కడ ఒకటే అంటే నేను ఒక్కనే ఎదగడము అనే దాని గురించి తీసానమాట. అంటే నేను అనే భావన పోయినప్పుడు మరి ఉన్నది నేనేం చేసుకోవాలి. సపోజ్ మీ అంటే ఇప్పుడు చాలా మంది చూడొచ్చు మనం, వాళ్ళకి కోట్లు ఉంటాయి. ఆ కోట్లని ఏం చేస్తారు, ఒక స్థితికి వచ్చిన తర్వాత వాటి అల్టిమేట్గా ఎవరికొకరికి ఇవ్వాల్సిందే. అది కుటుంబానికి ఇస్తారా లేకపోతే బయట ఇస్తారా ఏంటనేది తెలియదు. చాలా మంది చూడండి ఉన్నాయన్నీ కూడా అనాథాశ్రమాలకు దానికి దీనికి రాసేస్తారు. అంటే ఆ భావన పోతుంది. ఎప్పుడైతే ఆ భావన పోతుందో దాన్ని అందరికీ మనం ఒక ప్రేమతత్వంతో వినియోగిస్తూ ఉంటాం అనమాట. సేమ్ అలాగే ఆ వచ్చే క్రమంలో నాలో జరిగిన మార్పులు
మరి ఈ జ్ఞానం నాకే పరిమితమైతే ఎలాగా? ఈ అంశాలు నాకే పరిమితమైతే ఎలాగా అని చెప్పేసి ఆ పరిమితత్వాలు లేని స్థితిలోనే కదా మనం ఉన్నాం. అపరిమితంగా ఉన్నాం కాబట్టి ఇంక అవకాశం ఉన్నప్పుడల్లా దాన్ని వ్యాప్తి చేసుకుంటూనే వెళ్తూనే ఉన్నాం. సో అదే విధంగా ఇప్పుడు 2026లో కూడా 1 ఇయర్ మెంబర్‌షిప్‌ని కూడా మనం అదే స్టార్ట్ చేసింది. ఆల్రెడీ మీరు దానికి సంబంధించి కూడా మీరు ఆల్రెడీ విన్నారు గత సెషన్స్‌లో వీటన్నిటిలో కూడా. సో అది మనం రూ. 7,777 పెట్టామన్నమాట. సో దాన్ని కూడా ఏంటంటే మనం మళ్ళీ అందరికీ అంత అమౌంట్ ఒక్కసారిగా పేమెంట్ చేయడానికి ఇది లేదు అన్న ఒక ఉద్దేశంతోటి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం దాన్ని 2 అమౌంట్స్ కింద స్ప్లిట్ చేస్తున్నాం. అది కూడా నేను అనౌన్స్ చేస్తాను గ్రూప్‌లో. సో దానికి తగ్గట్టుగా ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉంటారో ఒక 1 ఇయర్ నాతో జర్నీ చేస్తే మీకు ఎన్ని మార్పులు జరుగుతాయో అంటే పర్సనల్‌గా గైడ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారనుకోండి గ్రూప్‌లో. లేదా ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఒక 100 మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా ప్రతీదీ కూడా నాకొక ఆలోచన ఉంటుంది. మీకొక ఆలోచన ఉంటుంది. మీ పరిస్థితులు ఒకలా ఉంటాయి. మీ కుటుంబ పరిస్థితులు అవి. వాటిని ఎలా మార్పు చేసుకోవాలి? ఎలా ముందుకు వెళ్ళాలి? ఇలా చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఒక్కొక్కటి మనం ఏం చేస్తాము? ప్రతీదీ కూడా పర్సనల్‌గా గైడ్ చేస్తామనమాట. సో పర్సనల్ గైడెన్స్ ఉండే విధంగానే మనం అది ప్లాన్ చేస్తున్నాము. కాబట్టి కుదిరినంత మంది దానికి జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో జాయిన్ అవ్వడం ద్వారా మీకే తెలుస్తుంది. ఎంత మార్పు వస్తుంది? అంటే సంపదని మీరు ఎలా అంటే మీరు ఏం పని చేయకపోయినా మీరు సంపదని ఇన్వైట్ చేయొచ్చు. అటువంటి మార్గాలన్నీ కూడా అందిస్తాం. అంటే నేను ఇంట్లోనే ఉంటానండి. నేనేం చేయను. నాకు మా ఇంట్లో వాళ్ళు పెద్దగా సపోర్ట్ చేయరు. నేనేమైనా చేస్తానా? అసలు అలాంటి లిమిటేషన్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసే థింగ్సే మీకు అందిస్తాము. నేను ఇదే చిన్న జాబే చేస్తున్నాను. నాకు ఇంతే వస్తుంది. మళ్ళీ నాకు ఎక్కువ రావట్లేదు. ఇలాగ ఏవైతే మీరు ఒక పరిమితత్వంలో బ్లాక్ అయిపోయి ఉన్నారో, ఆ పరిమితత్వాలని అన్‌లాక్ చేసుకొని హయ్యర్ సెల్ఫ్‌తో షిఫ్ట్ అవుతూ ఈ యొక్క అసెన్షన్ పీరియడ్‌ని మీరెలా వినియోగించుకోవాలని గైడ్ చేసేది ఆ పర్సనల్ ట్రైనింగ్ అన్నమాట. సో, కాబట్టి దాని గురించి ఇంకొంచెం వివరణ ఇస్తూ మళ్ళీ ఒక సెషన్ చేస్తాను. సో, రేపు మనం డే క్రియేషన్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు 3:00కి డే క్రియేషన్ గురించి చేద్దాం. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు డే క్రియేషన్ గురించి. సో, డే క్రియేషన్ అనేది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ డే క్రియేషన్ చేసి మీరు ఈ గ్యాప్‌లో ఈ 4, 5 డేస్ గ్యాప్‌లోనే నెక్స్ట్ ఇయర్ జరగబోయే వర్క్‌షాప్ సంబంధించి కూడా మీరు అమౌంట్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా డే క్రియేషన్‌ని మనం అంటే ప్రతిరోజు సృష్టించుకునే తత్వం అన్నమాట. ఓకే. డే క్రియేషన్ గైడ్ చేస్తాను. సో, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా పంపించండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీకు చాలా షార్ట్ పీరియడ్‌లో మీ జీవితంలో మార్పులు తీసుకొచ్చే అంశాలు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఫాలో అవ్వండి చాలు. ఫస్ట్ బిలీవ్ చేయడం అనేది పక్కన పెడితే జస్ట్ ఒక ట్రై చేద్దామని ట్రై చేయండి. రిజల్ట్ మీకు కనిపిస్తది. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాసెస్. ఇట్స్ ఎ సైంటిఫిక్ ప్రాసెస్. సో, సైంటిఫిక్ ప్రాసెస్‌లో అలాగే జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. రామ్స్ అదే చెప్తాడు. ఇది నమ్మి చేసినా, నమ్మక చేసినా, ఎలా చేసినా కానీ ప్రాసెస్. బట్ నమ్మి చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంటెన్స్ పెరుగుతుందన్నమాట. ఫోకస్ పెరుగుతుంది. ఎరుక పెరుగుతుంది. సో, కాబట్టి మీరు ఎలా చేసినా ఒక రిజల్ట్ వస్తది. కాబట్టి ఆ రిజల్ట్‌ని మరింతగా ముందుకు తీసుకెళ్ళడానికి మళ్ళీ మనం కొద్దిగా దృష్టి పెట్టామనుకోండి, సృష్టి ఫాస్ట్‌గా జరుగుతుంది. క్రియేషన్, మానిఫెస్టేషన్స్ త్వరగా జరుగుతుంటాయి. సో, థాంక్ యూ ఆల్ మాస్టర్స్. సో, ఇంత అద్భుతమైన అవకాశాన్ని, ఇంత జ్ఞానాన్ని మీకు అందించే విధంగా ముందుకు వెళ్తున్నాము. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే నెక్స్ట్ మంత్ జనవరి 25న హైదరాబాద్‌లో మనం ఒక వర్క్‌షాప్ కండక్ట్ చేయబోతున్నాం. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. దేని మీద? ఇమ్మోర్టాలిటీ, ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ గురించి హైదరాబాద్‌లో మనం ఏదైతే మన గుంటూరులో జరిగిందో అదే విధంగా ఇంకా అద్భుతమైన అంశాలని ఏ విధంగా మనం ఈ హాస్పిటల్స్, ఈ హెల్త్ ఇష్యూస్ మనలో, మన కుటుంబంలో, మన యొక్క సమాజంలో ఏ విధంగా మనం మార్పు చేయొచ్చు అనే అంశాల పట్ల ఎంతోమంది మాస్టర్స్ వస్తారు, ఎంతో గైడ్ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం హైదరాబాద్‌లో కోఆర్డినేట్ చేయబోతున్నాము. నెక్స్ట్ మంత్ జనవరి 25న డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇంకా ఫైనలైజ్ చేయలేదు మాస్టర్. ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి మేబీ మేము హైదరాబాద్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌లోనే అంటే లైక్ అందరికి ఫ్లెక్సిబుల్‌గా ఉండేది. మనం అనుకున్న బడ్జెట్‌లో ఇవన్నీ వెళ్ళే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో, అది వన్స్ కన్ఫర్మ్ అవ్వగానే నేను మేబీ ఆఫ్టర్ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత వెన్యూ అనౌన్స్ చేస్తాము. ఒక 10 డేస్ ఆర్ 7 డేస్ ముందే వెన్యూ అనౌన్స్ చేస్తాము. డేట్ మాత్రము జనవరి 25థ్. జనవరి 25థ్‌న అందరికీ ఆల్ ఆర్ వెల్కమ్. లైక్ ఏం చార్జెస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. ప్రతి ఒక్కరు రావచ్చు. మేము అనుకోవడం అరౌండ్ ఒక 200-300 మెంబర్స్ అనుకుంటున్నాము. బట్ చూడాలి ఆ టైంకి ఎంతమంది రిజిస్టర్ అవుతారు ఏంటి అనేది వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత, వెన్యూ కన్ఫర్మ్ అయిన తర్వాత. సో, అప్పుడు దానికి తగ్గట్టుగా ఇంకా మరింతగా అంటే దీన్ని పరిమిత తత్వాల నుంచి ఈ చైతన్యము అందరిలో వెళ్ళాలి. అందరిలో ప్రవహించి ఈ హాస్పిటల్స్‌కో, దానికో, దీనికో తెలియకుండా ఇంత ఖర్చు పెట్టేసి తెలియని అంశాలు మన మీదకి రావడం, వాటిని మనం అంటే శరీరాన్ని పాడు చేసుకున్నాం. శరీరాన్ని పాడు చేసుకుని ఈ శరీరాన్ని దైవంగా ఎలా మార్పు చెందుకోవచ్చు అనే అంశాలు కూడా అక్కడ గైడ్ చేయడం జరుగుతుంది. సో, చాలా మంది మాస్టర్స్ యొక్క మెసేజెస్ ఉంటాయి. కేవలం రామ్‌తారి జ్ఞానమే కాదు, వల్లార్ గారి గురించి లేకపోతే ఇంకా అమరత్వ జ్ఞానాన్ని ఎవరైతే అందించారో ఆ యొక్క మహర్షుల అంశాలన్నీ కూడా అక్కడ చర్చించడం జరుగుతుంటుంది. చాలా ఎక్స్ట్రార్డినరీగా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి
సో ఎవరైతే అవకాశం ఉందో వాళ్ళందరూ అటెండ్ అవ్వచ్చు. దీంట్లో మెడిటేటర్స్ అటెండ్ అవ్వాలని, నాన్ మెడిటేటర్స్ అటెండ్ అవ్వకూడదని అలాగేమి లేదు. ఎవ్రీవన్ నాన్ వెజ్ తిన్నా, నాన్ వెజ్ తినకపోయినా ఎవరైనా సరే ఆల్ ఆర్ వెల్కమ్. బికాజ్ ఇది అందరికీ సంబంధించింది. దేర్ ఈస్ నో లిమిటేషన్స్. ఎవ్రీవన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా రావచ్చు. ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆల్ ఆర్ వెల్కమ్. సో ఇంకా ఇలాగ చాలా మనం కండక్ట్ చేసే అవకాశాలు. ఎందుకంటే 2026 ఇది ఎసెన్షియల్ పీరియడ్ అని చెప్పాం కదా! ఆ ఎసెన్షియల్ పీరియడ్‌ని మీరు ఎంత వినియోగించుకుంటే మీ జీవితంలో, మీ కుటుంబంలో అన్ని అద్భుతమైన మార్పులు వస్తాయి. దానికి నేను గ్యారంటీ. మీరు చెప్పిన వాటిని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయండి. రిజల్ట్‌ని మాత్రమే నాకు మీరు చెప్తూ ఉంటారనమాట. ఆనందంతో వాటిని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. అంటే ఈ 6, 7 మంత్స్‌లోనే ఇంత ర్యాపిడ్‌గా వచ్చినప్పుడు మీరు కూడా అలా చేస్తే 21 డేస్‌కి మీకు ఒక షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. కాన్షియస్ షిఫ్టింగ్ జరుగుతున్నప్పుడు కాన్షియస్ షిఫ్టింగ్‌కి ఒక ఎనర్జీ సిస్టమ్ యాడ్ చేసుకుంటూ ఉంటే ఫిజికల్‌గా షిఫ్టింగ్ జరుగుతూ ఉంటుంది. అంటే ఫిజికల్‌గా అంటే నా శరీర పరంగా జరుగుద్ది, కుటుంబం పరంగా జరుగుద్ది, డబ్బు పరంగా జరుగుద్ది, ఆరోగ్యం పరంగా జరుగుద్ది. ఇలాగ మనం ఇంట్లో వాళ్ళని కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఇంట్లో వాళ్ళ మాట వినట్లేదు, కరెక్ట్ దారిలో వెళ్ళట్లేదు. త్రూ థాట్ మీ ఎనర్జీని, మీ థాట్‌ని ఎలా యుటిలైజ్ చేసి వాళ్ళని హ్యాండిల్ చేయాలి. సో ఇవన్నీ కూడా గైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రతీది కూడా. అంటే ఇక్కడ ఫోర్స్‌ఫుల్‌గా ఏది ఉండదు. ప్రేమతత్వంతోటి, ఆనందంతోటి అక్కడ ఎంతవరకు మనం గైడ్ చేయాలి, ఎంతవరకు గైడ్ చేయకూడదు అనేది మాత్రమే చూస్తూ ముందుకు తీసుకువెళ్తాం. ఇలాగ పిల్లల విషయంలో అవ్వచ్చు, కుటుంబ విషయంలో అవ్వచ్చు. ఎంత సివియర్ సిట్యుయేషన్స్‌లో ఉన్న వాటిని కూడా మీరు హ్యాండిల్ చేసే కేపబిలిటీని మీలో పెంచుకోవడమే దట్ ఈస్ ద ఎసెన్షియల్ పీరియడ్ అన్నమాట. ఓకే. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక మీరు వాట్సాప్ వాయిస్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని చేయొచ్చు. కాల్స్ నేను పెద్దగా ప్రిఫర్ చేయను కాబట్టి మీరు వాయిస్ మెసేజ్ గాని, టెక్స్ట్ మెసేజ్ గాని పెడితే నాకు అవకాశం ఉన్నప్పుడు నేను రెస్పాండ్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఈ వీడియో నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. రికార్డింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వన్స్ మీరు కావాలంటే చూడొచ్చు. స్టార్టింగ్‌లో కొన్ని స్లైడ్స్ మిస్ అయ్యాయి. బట్ మన ఛానెల్‌లో అయితే గనుక మీరు చూస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈవెన్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మిస్ అయ్యారు అనుకుంటే గనుక సో ఛానెల్‌లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇప్పుడు ఛానెల్‌లోకి మీరు వెళ్ళిన తర్వాత స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి వీడియోస్ అనే ఆప్షన్ ఉంటుంది. వీడియోస్‌లో మనకి ఈ సెషన్స్ ఉంటాయి కొన్ని ఏం చేశామంటే మనం యూట్యూబ్ లైవ్ ద్వారా చేసామన్నమాట. లైవ్ అంటే ఇక్కడ వీడియోస్ పక్కన లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా మనకు కొన్ని ఉన్నాయి. అంటే మెడిటేషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తూ వెళ్ళొచ్చు. సో వీడియోస్ రూపంలో ఉన్నాయి. అండ్ దెన్ లైవ్ సెషన్ రూపంలో కూడా ఉన్నాయి కాబట్టి మన సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు. వాచ్ అవర్స్ కూడా చక్కగా పెరుగుతున్నాయి. ఇలా మనకు అవకాశం ఉన్నంత వరకు నేను 100% నేను ఈ విషయంలో క్లియర్‌గా చెప్పగలను. నాకు అవకాశం ఉన్నంత వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందు దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ అన్నమాట. దానికి నిదర్శనమే ఇప్పుడు మొన్న జరిగిన గుంటూరులో అంశం కానీ, నెక్స్ట్ మనం కండక్ట్ చేయబోయే అంశం కానీ, ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి కాబట్టి మీరు వీటిని యుటిలైజ్ చేసుకోండి. డబ్బు పరంగా మీరు ఎంత సంపాదించాలనుకున్నా అంత సంపాదించొచ్చు. ఆరోగ్యం పరంగా ఎటువంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నా గాని మీరు బయటికి రావచ్చు. కుటుంబ పరంగా ఎన్నో మార్పులు చేయొచ్చు. ఇలా చాలా థింగ్స్ మీకు ప్రాక్టికల్‌గా అనుభవంలోకి వచ్చే విధంగానే గైడింగ్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో యుటిలైజ్ దెమ్, వినియోగించుకోండి, అప్లై చేయండి. వాటి నుంచి రిలీఫ్ అవుతూ ఒక ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళడమే మనందరం ఉండాలి కాబట్టి ఆ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అదే. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ ఆల్. సో ఇక్కడితోటి ఈ సెషన్‌ని క్లోజ్ చేస్తున్నాను. ఎవరైతే ఇంత ఓపికతోటి ఈ సెషన్‌కి అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మిగతా అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. ఒక న్యూ లైఫ్, ఒక న్యూ బిగినింగ్ కావాలి 2026లో అనుకునే వాళ్ళందరికీ కూడా మీరు పర్సనల్‌గా గైడ్ చేయొచ్చు. అంటే మీ మాటని గౌరవించి ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే దానివల్ల వాళ్ళ జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ఇదే మనం ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి తీసుకెళ్ళడం ఏంటి అంటే ప్రయత్నంతోటి వెళ్ళాలి. అంటే ఒకళ్ళే వినొచ్చు, ఇద్దరే వినొచ్చు. ఇలాగే మనం గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. బట్ ఆగలేదు కదా మనం. నిరంతరము ఆ సాధనని ఆ యొక్క కన్సిస్టెన్సీని ముందుకు తీసుకువెళ్తున్నాము. అంటే ఆ కన్సిస్టెన్సీ ముందుకు తీసుకెళ్తుంటే ఆటోమేటిక్‌గా అట్రాక్ట్ అయిపోతూనే ఉంటారు. అది కొంత మంచి విషయాలకి ఇటువంటి తొందరగా షిఫ్టింగ్ జరిగే అంశాల పట్ల సత్యము అనే అంశం పట్ల వెళ్ళే క్రమం అనేది తొందరగా అట్రాక్ట్ కాలేదు. ఎందుకంటే బయట బాహ్యంలో ఉన్న ఫ్రీక్వెన్సీస్ ఆ విధంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా మనం దృష్టి పెట్టి నెక్స్ట్ ఇయర్ సెషన్‌కి నాతో పాటు అంటే నా ప్రయాణము అంటే ఈ 1 ఇయర్ మెంబర్‌షిప్‌లో నేనే కాకుండా నాతో పాటు ఇంకొక 10 మంది ప్రయాణం చేస్తున్నారు. నాకు తెలిసిన వాళ్ళు అని చెప్పేసి మీరు ఒక థాట్‌ని పెట్టుకున్నారనుకోండి. అలాగే ఎవరైతే వాళ్ళ జీవితంలో మార్పు కావాలనుకుంటారో వాళ్ళు మీతో కనెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో ఇలాగా అందరం కలిసి ఒక మంచి ఆలోచనతోటి ముందుకు వెళ్ళినప్పుడు మానిఫెస్టేషన్స్ అనేవి తొందరగా జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఓకే. సో ఈ 1 ఇయర్ మెంబర్‌షిప్ గురించి మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. రేపైతే డే క్రియేషన్ గురించి చెప్తూ దాంట్లో కూడా ఇది కుదిరితే ఇంక్లూడ్ చేసి ముందుకు వెళ్తాను మాస్టర్స్. సో డే క్రియేషన్ ఈస్ ద వన్ ఆఫ్ ది లైక్ ఎక్సలెంట్ మెథడ్. దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి రేపు సిద్ధంగా ఉండండి. చాలా మందిని కూడా కుదిరితే యాడ్ చేయండి డే క్రియేషన్ గురించి.
అండ్ దెన్ యాజ్ యూజువల్ ఈరోజు మనం నైట్ 8:00 ఏదైతే బుక్ రీడింగ్ ఉంటుందో అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఎవరికైనా సరే ఏదైనా షేర్ చేయాలనుకున్నా.